మనకు చేసినవి కోకొల్లు, మనం చేసినవి ఆయనకి ఏమీ లేదు, శూన్యం. మనము ఎలా ఉంటామంటే కృతజ్ఞత లేని ప్రజల వలె ఉంటాం. విశ్వాస సంబంధమైనటువంటి మనుషుల వలె మనము ఉండం. ఎప్పటికప్పుడు ముఖస్తుతి చేసేటువంటి వారిగానే ఉంటాం. దేవునికి వచ్చామా, కలుసుకున్నామా, 2 వందనాలు చెప్పామా, వెళ్ళామా, అంతేకాని తండ్రిని సంతోషపెట్టేటువంటి పిల్లలు లేరు ఈ రోజున. ఎలా తయారయ్యారంటే సంఘంలో బడాయి వాళ్ళు ఎక్కువైపోయారు. కొంచెం భక్తి, ప్రార్థన, విశ్వాసం, కొన్ని బాధ్యతలు అప్పగిస్తే కొమ్ములు వచ్చిన వాళ్ళలాగా తయారైపోతారు. మనం ఏం కొమ్ములు అయ్యి? పొట్టేళ్ళు కొమ్ములు కాదు, గేదె కొమ్ములు. బోర్రలు దేంతో ఊతారు? ఏ కొమ్ములు? పొట్టేళ్ళు కొమ్ములే. కానీ చాలా మందికి ఈ కొమ్ములు పైకి వచ్చాయి. కొమ్ములు పైకి వచ్చి ఎలా ఉన్నారంటే ఆ కొమ్ములతోనే వాళ్ళే పొడుచుకునే వాళ్ళు అయిపోయారు ఎక్కువ. ఎలాగంటే కృతజ్ఞత లేని ప్రజలు. కృతజ్ఞత లేని ప్రజలు. ఈ ప్రజలు నన్ను పెదవులతోనే కనపరుస్తారు, కానీ వారి హృదయం నాకు దూరంగా ఉన్నది. ఈ మాట సత్యమా కాదా? మన అంతరాత్మను ఒకసారి ఓ ప్రశ్న వేసుకొని అడగండి. దేవుని కుమారుడు ఎవరు? దేవుని కుమారులు అని రాయబడ్డది, నరులు కుమారులు అని రాయబడ్డది. దేవుని కుమారులు ఎవరంటే దానికి పెద్ద నిర్వచనం ఏమి చెప్పనవసరం లేదు. దేవుని కుమారులు, నరుల కుమారులు ఎవరంటే దేవుని చిత్తమును అనుసరించి ఆయన ఆజ్ఞలను శ్రద్ధాభక్తులతో గైకొనేటువంటి వారే దేవుని కుమారులు. దేవుని కుమారులు కాని వారెవరంటే మాట వినని వారే. అంటే దేవుని కుమారులు ఎవరు అంటే దేవుడు చెప్పిన మాట వినాలి, వినగలిగిన వారే. నీలో ఉన్న స్వయం పోవాలి, నీలో ఉన్న తిరుగుబాట్లు పోవాలి, నీలో ఉన్న అహంకారమైన మనసు సావాలి. నువ్వు సావుకోకుండా ఇతరులను చంపుతావు. చచ్చినోడికే బాప్తిస్మ ఇవ్వాలి, కానీ మేము కూడా పొరపాటు చేస్తుంది ఏంటంటే సావుకోకుండా బాప్తిస్మ ఇస్తున్నాం. అందుకని అందరిని చంపుతాడు, సంఘాన్ని చంపుతాడు. ఓ భక్తి కలిగినోడుగా, పరిపూర్ణత కలిగినటువంటి వ్యక్తులుగా ఉంటారులేని కొన్ని బాధ్యతలు అప్పగిస్తే వాళ్ళే చచ్చిన వాళ్ళు అవుతున్నారు. కొవ్వు అహంకారం పెట్టి సస్తా ఉన్నారు. దేవుని భయం లేకుండా బతుకుతున్నారు. క్రీస్తు రాకడలో వీళ్ళు ఎత్తబడరు. వీళ్ళు ఏదో సంఘంలో తిరుగుతావులే, సంఘంలో తిరుగుతావు, సంఘంలో ఉంటావు, ఏదో చదువుతావు, కానీ నీ జీవితమే మారకపోతే ఇంకొకళ్ళకి ప్రభావితం ఎలా చేస్తావు? ఎవరైనా చేస్తారు? అబ్బాయి, నీ బ్రతికే సరిగ్గా దేవునితో లేకపోతే నీ కంట్లో పెద్ద పెద్ద దూలాలను పెట్టుకుని ఇతరుల కళ్ళల్లో ఉన్నటువంటి నలుసును తీయటానికి ప్రయత్నం చేస్తే మరి ఎవరు ప్రభావంతో? నువ్వు మాదిరికరంగా ఉన్నావా? దేవునికి మాదిరికరంగా ఉన్నావా? మనం దేవునికి మాదిరికరంగా బతుకుతున్నావా? పైకి ఒక బోర్డు ఒకటి పెట్టుకొని బ్రతుకుతున్నాం. నేను క్రైస్తవులనే, నేను ఒక 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 దేవుని దగ్గరికి, మందిరానికి వెళ్తున్నాం అనేటువంటి వారు. మేము ఇందాక వస్తుంటే ఒక హోటల్ కాడికి వెళ్ళాం టిఫిన్ చేస్తానికి.
మా అవతారం చూసి పాపం వాళ్ళు ప్రార్థనకి వెళ్ళేవాళ్ళు అనుకుంటాను. వాటిలో వచ్చి చేతులు వందనాలు పెట్టి ఆ టిఫిన్ అంతా అయిపోయిన తర్వాత వస్తూ ఉన్నప్పుడు ఒక భారభరితమైన దుఃఖంతో, దుఃఖ స్వరంతో ఆమె ఒక విన్నపాన్ని చేస్తుంది మాకు. అయ్యా, మా పాస్టర్ గారికి యాక్సిడెంట్ అయ్యారు. వారు ఇవాళ కుట్లు ఓడదీస్తారు. వాని కుమారుడు రోడ్డు మీద వెళ్తుంటే యాక్సిడెంట్ అయింది. ఎలాగ ఉన్నాడో తెలియట్లేదు. మా కొరకు, వాళ్ళ కొరకు ప్రార్థన చేయని మేము కార్ దగ్గరికి వచ్చి ఆ విజ్ఞాపన చేసింది. భారభరితమైన మనసు, అది బాధ్యత కలిగినటువంటి మనసు. దేవుని చిత్తాన్ని అనుసరించే వారుగా కనబట్టలేదు. సంఘాన్ని చూసినప్పుడు దైవజనుడు సంతోషించాలి, కానీ దుఃఖంతో, వేదనతో వెళ్ళేటువంటి పరిస్థితులకి ఈ రోజున దాపరిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతూ ఉంది. ప్రియమైన దేవుని సంఘమా, సంఘం ఎలాగైపోతుందంటే ఈ పెద్దరికాలతోనే చచ్చిపోతుంది సంఘం. ఎందుకని ఎక్కువగా వెల్డర్స్ని పెట్టడమే రాంగ్ చేసేసాను ఇక్కడ కూడా. నేను ఉన్న 2-3 కూడా వేస్ట్లో వేస్ట్ అనమాట. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆత్మ సంబంధమైనటువంటి అనుభవాలు లేవు, ఆత్మ సంబంధమైనటువంటి ప్రేమలు లేవు, చల్లారిపోతున్నాయి. ప్రేమలు చల్లారి అక్రమములు విస్తరిస్తున్నటువంటి దినాలలోకి వచ్చేసాం మనం. ఇది ప్రభు రాకడకు సూచనలేమో. సంఘములో ప్రేమను కనుగొందని అంటాడు దేవుడు. స్తోత్రం కలుగును గాక. సంఘంలో ప్రేమను కనుగొందనంటే ఇదేనేమో. ఆ ప్రవచనం ఇక్కడ నెరవేరుతుందేమో, ఆ ప్రవచనం ఈ సంఘంలోనే నెరవేరుతుందేమో. ఆమేన్, ఆమేన్. సంబంధాలు లేవు, ఆత్మ సంబంధాలు లేవు, దైవికమైన సంబంధాలు లేవు, దైవికమైనటువంటి ప్రేమలు లేవు. ప్రేమలు చల్లారి ఏమవుతుందంట, అక్రమములు విస్తరిస్తూ ఉన్నాయి. చిన్న చిన్నవి వీటి కాడ పెద్దగా. నేను అంటాను ఒక్కొక్కసారి, నువ్వు దేవుని కుమారుడువేనా, కుమార్తెవేనా? దేవుని కుమారుడువేనా, కుమార్తెవేనా? దేవుని కుమారులు ఎలా ఉంటారు? దేవుని మహిమను తీసుకున్నటువంటి వ్యక్తి, దైవ కుమారుడైన యేసు క్రీస్తు ప్రభు లోకంలోనికి వచ్చిన తర్వాత తండ్రి చిత్తాన్ని చేశాడు ఆయన కుమారుడిగా. మరి నువ్వు దైవ కుమారుడివి అయితే తండ్రి చిత్తాన్ని అనుసరించి నడవగలుగుతున్నావా? తండ్రి ఆలోచన అనుసరించి నువ్వు నడవగలిగితే నువ్వు నిజంగా దైవ కుమారుడివి. దేవుడు నీ యందు ఆయన ఆనందించుచున్నాడు. ఇదే స్వరం చెప్పాడు. రై ఆయన ఒక ప్రార్థన కొండ మీదకి ఎక్కారు. ప్రార్థన కొండ మీదకి ఎక్కిన తర్వాత అక్కడ ఒక స్వరం వినపడుతుంది. ఆకాశం నుండి ఒక స్వరం వినపడుతుంది. ఇదిగో ఈయన యందు నేను ఆనందించుచున్నాను. ఈయన మాట వినండి, ఈయన స్వరం వినండి. ఈయన నా ప్రియకుమారుడు. ఆమేన్. హర్షించగలిగినటువంటి అభిషేకంలో నూతన పరచబడాలి. ఈరోజున సంఘాలలో దైవత్వాన్ని చూడగలిసినటువంటి సంఘాలు ఈ రోజున ఎలాగైపోయాయంటే కొమ్ములతో పొడుచుకుంటూ ఉన్నాయి. బలమైనటువంటివి బలహీనమైనటువంటి వాటిని పొడుస్తున్నాయి. హెస్కేలు గ్రంథంలో 34వ అధ్యాయం అనుకుంటాను, మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. బలమైనటువంటివి బలహీనమైన వాటిని పొడిచి గాయాలు చేస్తూ ఉన్నటువంటి పరిస్థితుల్లో కాపరగా చూస్తూ వెళ్ళిపోయినటువంటి బలహీనమైనటువంటి కాపరులు, ఆ పూటకు వచ్చామా, తిన్నామా, పెట్టారా, ఇచ్చారా, కానుక తీసుకెళ్ళిపోతున్నామా, ఇంతే తప్పనిచ్చి సరిచేసి చక్కదిద్దేటువంటి పరిస్థితులు లేరు. మనం చూస్తుంది మనుషులను చూస్తుంటాం, వాక్యమును చూడం. వాక్యమును చూడం. వాక్యము దేవుడు. ఆడి చిన్నోడు చెప్పినా, పెద్దోడు చెప్పినా, ఉన్నతమైన స్థితిలో చెప్పినా, రెవెండ్ చెప్పినా, బిషప్ చెప్పినా, ఇంకా డాక్టరేట్ చేసినటువంటి
పాస్టర్ చెప్పినా ఎవరు ఏ వాక్యం చెప్తున్నారంటే ఈ జీవగ్రంథంలో ఉన్నటువంటి మాటే చెప్తారు. మనం ఎవరు చూస్తాం? వాక్యమును చూడం. దేని చూస్తామంటే మనుషులను చూస్తాం మనం. ఇదే దౌర్భాగ్యకరమైనటువంటి పరిస్థితి. దేవుని కన్నులు ఎవరిని చూస్తాయంటే ఆయనకు విధేయులైనటువంటి వారిని చూస్తారు. యెరూషలేములో మహా మేధావులు, ఉద్దండులు, ఆరుతీరినటువంటి సైన్యాధిపతులు, సైన్యం కలిగినటువంటి ఒక బలమైనటువంటి ఆ యుద్ధ వీరులైనటువంటి వారు ఎంతోమంది ఉన్నారు. ఆ దేశంలో ఉన్నటువంటి అనుభవాలు సంపాదించుకున్నటువంటి మహా మేధావులు ఉన్నారు. కానీ దేవుడిని ఎవరు చూశారు తెలుసా? ఒక గొర్రెలు కాసుకున్నటువంటి ఒక మారుమూరు ప్రాంతంలో అడవిలో తిరుగుతూ, ఏ రాజకీయం తనకు తెలియదు, ఏ కుయుక్తి తనకు తెలియదు, గొర్రెలను కాపాడటంలో తనకున్నటువంటి ఆలోచన అంతా అలాంటి ఒక చిన్ని పనికిరానటువంటి వాడిని, బలహీనుడైనటువంటి వాడిని ఈనాడు యుద్ధం చేసి కత్తి పెట్టి ఈటిలు పెట్టి ఇసిరి శత్రువులను ఛేదించినటువంటి అనుభవశాలి కాదు. ఈ రోజున ఒక పోలీస్ రిక్రూట్మెంట్లోనే వెళ్ళాలంటే ఏం వాళ్ళకు టెస్ట్ చేస్తారంటే మెదడు టెస్ట్ చేస్తారు. వీడికి తెలివి ఉందా లేదా, వీడికి ఆరోగ్యం ఉందా లేదా, వీడు అన్ని రంగాల్లో పరిగెత్తగలడా, వీడి బాడీ ఫిజికల్గా ఉందా అనేటువంటి టెస్టులు చేస్తే ఆ టెస్ట్లో పాస్ అయితేనే నీకు ఒక పోలీసు ఒక జాబ్ ఇస్తూ ఉంటారు. అలాంటిది ఏ అర్హత లేనటువంటి దావీదుని తీసుకొచ్చి సింహాసనం మీద అనుభవం కలిగినటువంటి మహా ఉద్దండులు తీసుకొచ్చి దావీదు సింహాసనం మీద కూర్చోబెట్టాడంటే దానికి కారణం ఏంటంటావు? దేవుడు కోరుతుంది నీ కండబలాన్ని కాదు చూసేది, నీ మంది బలాన్ని కాదు దేవుడు చూసేది. ఆమేన్. దేవుడు నిన్ను ఏం చూస్తున్నాడంటే నీ హృదయ శుద్ధిని చేస్తున్నాడు. ఆమేన్. నీ హృదయ శుద్ధి కావాలి దేవునికి. దేవుని ఎదుట సరైనటువంటి పిల్లలుగా భావన కలిగినటువంటి వారిగా ముందుకు వెళ్ళటం నేర్చుకోవాలి. అది దేవుడు కోరుతున్నది. నీ కండబలమో, నీకు లేక నీ సౌందర్యాన్నో, నీ టాలెంట్నో దేవుడు నేను చూడు, నీ కోరుకోడవి అది అవసరం లేదు ఆయనకి. యుద్ధం యెహోవాది. ఈ భూమి మీద ఏది సాధించాలన్నా ఆయన ద్వారా సాధించాలి తప్పనిచ్చి నీ చేతుల చేత ఏదైనా నువ్వు సాధిస్తావని అనుకున్నట్లయితే అది వెర్రితనము, అది పిచ్చితనమని ప్రభు పేరిట మనం చేస్తున్నాను. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని హృదయాన్ని ఎరిగినటువంటి వాడు కావాలి దేవునికి. దేవుని హృదయాన్ని ఎరిగిన వాడు కావాలి. దేవుని మనస్సును కలిగినటువంటి వాడు ఉండాలి. ఇదిగో ఈ అధ్యాయంలో ఈ వాక్యం ఉన్నది, ఈ అధ్యాయంలో ఇది ఉన్నది, దీని ప్రకారం నేను జీవించాలి అనేటువంటి భావన, భయము కలిగినటువంటి వాడు దేవుడికి కావాలి. ఈ భయమే ఉన్నతమైనటువంటి ఆశీర్వాదాన్ని నీకు ఇస్తుంది. దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు ఆశీర్వదించబడతాడు. భయం అంటే నేను ఈ విధంగా వెళ్ళకూడదు, నేను ఈ విధంగా నడవకూడదు, నేను ఈ విధంగా బిహేవ్ చేయకూడదు అని ఆలోచన కలిగిన వాడే దైవ కుమారుడు. స్తోత్రం. దేవుడు ఎవరు అంటే ఆయన సత్యవర్తనుడు, పరిశుద్ధుడైన దేవుడు. ఆయన పిల్లలు కూడా ఆయనలాగా ఉండాలన్నదే ఆయన కోరిక. అవునంటారా కాదంటారా? ఎవరి పోలిక మనం? ఎవరి పోలిక? దేవుని పోలిక. రైట్. స్వభావం. సర్ప సంతానమా, చెరుపు చే పిల్లలారా, వాడితో నీకెందుకు? వాడితో ఏం పని? మా వాక్యం విను. పైన పెట్టేసుకో, విగ్రహం చేసేసుకుని బొమ్మ ఒకటి పెట్టి పైన పెట్టేసుకో, వాడిని వదిలిపెట్టు. పిల్లలు ఈరోజు విగ్రహాలు అయిపోతున్నారు. ఇటు చూడండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుని పోలికంటే పోలిక రైటు, ఓకే. స్వభావం. ఎవరి స్వభావం? తోడేళ్ళు స్వభావం. మరి నువ్వు రాజ్యంలో, దేవుని రాజ్యంలో దేవుని కుమారులుగా వెళ్తామా? వెళ్ళగలుగుతామా? దేవునికి స్తోత్రం కలుగును గాక. హెబ్రీయుల రాసిన పత్రికలో 11వ అధ్యాయంలో 23వ వచనాన్ని ఒకసారి చదవండి. హెబ్రీయుల రాసిన పత్రికలో 11వ అధ్యాయము 23వ వచనంలో, మోషే పుట్టినప్పుడు అతని తల్లిదండ్రులు ఆ శిశువు సుందరుడై ఉండుట చూచి విశ్వాసమును బట్టి రాజాజ్ఞకి భయపడక 3 మాసములు అతనిని దాచిపెట్టిరి. స్తోత్రం కలుగును గాక.
ఆమేన్. చేతులున్న వాళ్ళు హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. మోషే పుట్టినప్పుడు అని రాయబడింది. ఏంటి ఇది? మోషే పుట్టినప్పుడు తల్లిదండ్రులు అతడు సుందరుడయ్యుండుట చూచి వాళ్ళు విశ్వాసాన్ని బట్టి రాజాగ్నికి భయపడక 3 నెలలు అతనిని దాచిపెట్టారు. వాళ్ళ విశ్వాసం ఎంతవరకు ఉందంటే 3 నెలలే. ఆమేన్. ఆ తర్వాత అక్కడ రాయబడింది రాజాగ్నికి భయపడక. తప్పు మాటది. ఆమేన్. రాజాగ్నికి భయపడక 3 మాసములు అతనిని దాచిపెట్టారు. ఎవరిని? మోషేని. ఎందుకని? ఐగుప్తీయుల కంటే హెబ్రీలు విస్తరించిపోతున్నారు కనుక ఆ రాజుకి భయం పట్టుకుంది. యుద్ధం వచ్చినప్పుడు వీరు కనాను నుంచి ఐగుప్తుకు వచ్చినప్పుడు వీరు 70 మంది ఆ రాజ్యంలో ప్రవేశించిన తర్వాత ఆ తరమ వారందరూ చనిపోయారు. ఈ 70 మంది చనిపోయిన తర్వాత దేవుడు వారికి ఇచ్చినటువంటి సంతానం అంచెలంచెలుగా ఎంత ప్రబలిపోయిందంటే అది కొద్ది కాలంలో ఒక రాజు మారినటువంటి దినాన్ని చూడగలిగితే 30 లక్షల మంది ఆ ఇశ్రాయేలు ప్రజలుగా మార్చబడ్డారు. ఈ వార్త యోసేపు కాలంలో ఉన్నటువంటి ఆ రాజు చనిపోయిన తర్వాత 2వ రాజు వచ్చిన తర్వాత ఆ 2వ రాజు కాలంలో జరిగినటువంటి పరిస్థితి అంచనా వేసినప్పుడు ఆ జనాభా ప్రాతిపాదికను బట్టి అంచనా వేసిన తర్వాత వాళ్ళందరూ కూడా ఎలాగైపోయారంటే, ప్రియులరా, ఇంత జనాభాను చూసి ఆ రాజు అవాక్కైపోయాడు. బాబోయ్, ఏంటి ఈ జనాభా ఇంతగా పెరిగిపోయారు, ఈ జనాభా పెరుగుదలకి కారణం ఏంటి అని అర్థం కాక, ఒకవేళ వీరికి మనకి యుద్ధం వస్తే ఈ దేశాన్ని స్వాధీనం చేసుకుంటారని ఉద్దేశం కలిగి ఐగుప్తు రాజు ఏం చేశాడు? మంత్రస్థానులకి చెప్పాడు, ఇగో మంత్రస్థానులరా, వాళ్ళు ఎవరు? ఆ మంత్రస్థానులు ఎవరు అంటే ఆ మంత్రస్థానులు రాజు మంత్రస్థానులే. ఇప్పుడు ఎలాగైతే ఈ మన పల్లెటూరులో ఎవరులారు నర్సులు ఏమంటారు? ఆశా వర్కులు అని ఎలా పెట్టారో ఇక్కడ గర్భవతులు ఎవరున్నారా, ఈ గర్భవతులకు ఏ ఫుడ్ ఇవ్వాలా, ఈ గర్భవతిని మరలా హాస్పిటల్లో ఏ విధంగా డిశ్చార్జ్ చేయాలి, జాయిన్ చేయాలి, వారి పిల్లలకి ఏం టీకాలు ఇవ్వాలి, ఈ బాధ్యత ఎవరిదంటే గవర్నమెంట్ బాధ్యత అది. అలాగే ఆ దినాలలో కూడా గవర్నమెంట్ బాధ్యత రాజ్యార్కంలో ఉన్నటువంటి ఆశా వర్కుల వలె మంత్రశాలని దేవుడు ఆ రాజు స్థిరపరిచాడు. ఆ రాజు స్థిరపరిచిన తర్వాత ఏం చేశారు అంటే, మగపిల్లలందరిని పుడితే చంపేసేయండి, ఆడపిల్లలు పుడితేనే ఉంచమని చెప్పాడు రాజు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎవరికి ఆ చట్టం అంటే? ఇశ్రాయేలు ప్రజలకు మాత్రమే, అందరికి కాదు సుమా, అందరికీ కాదు ఆ చట్టం, అందరికీ కాదు ఆ ధర్మాసనం. ఎవరికంటే కేవలము ఇశ్రాయేలు ప్రజలకు మాత్రమే. ఆడపిల్లలను మాత్రమే బ్రతకనివ్వండి, మగపిల్లలు మాత్రము పుట్టుకతోనే మంత్రశాలను మీ దగ్గరికి వస్తారు కనుక వాడికి ఏదో గొంతో ఏదో ఒకటి నొక్కేసి, పసికంది కదా, నీ ఏమి లేదు నీ చేయాలని నొక్కితే చచ్చిపోతాడు, హార్ట్ మీద పెట్టాలని నొక్కితే చచ్చిపోతాడు, కాబట్టి ఎవరిని బ్రతకనిద్దు సుమా అని ఒక ఆజ్ఞ జారీ చేసి పంపించేశాడు. స్తోత్రం. పంపించేసిన తర్వాత అక్కడ జరిగినటువంటి పరిస్థితి ఏంటంటే, ఆ మంత్రశాలలో వాళ్ళ దగ్గరికి ఎలకమునిపే వారు మొత్తం కంప్లీట్ చేసేసుకొని డెలివరీ అయిపోయి వాళ్ళు పక్కన పెట్టేసుకొని చక్కగా చూస్తున్నారు పాలిస్తా. మరలా ఎంక్వైరీ చేశాడు రాజు. ఎంక్వైరీ చేసిన తర్వాత ఆ ఎంక్వైరీలో తేలినటువంటి సత్యం ఏంటంటే, వాళ్ళు పిలిపించాడు మంత్రస్థానులందరూ కూడా. జీతం నేను ఇస్తున్నాను కదా సుమా, మరి నేను చెప్పిన మాట ఎందుకు మీరు మీరుతున్నారు అని అడిగితే, నిర్గమకాండంలో వాళ్ళు ఏమంటారు తెలుసా? వారు చెప్పిన సాక్ష్యం ఏంటో తెలుసా? కళ్ళు బయలు గమ్మేటువంటి సాక్ష్యం చెప్పారు. ఏంటో తెలుసా? ఇదిగో రాజా, ఆ మంత్రస్థానులు దేవునికి భయపడినందున
ఆ, 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 ఆ. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆ, అది ఆ మంత్రస్వానులు ఏమని రాయబడ్డదంటే, ఆ మంత్రస్వానులు హెబ్రీ స్త్రీలు ఐగుప్తీ స్త్రీల కంటే చురుకైన వారంట. ఆమేన్. ఎవరంట వాళ్ళు? హెబ్రీ స్త్రీల కంటే, ఐగుప్తీ స్త్రీల కంటే హెబ్రీ స్త్రీలు చురుకైన వారు. కారణం ఏంటి? ఆ పుట్టేటువంటి పిల్లలని దేవుడు ఆశీర్వదించిన తర్వాత నువ్వు చంపటానికి నీ తరం కాదు. ఆమేన్. నీ తరం కాదు అది, అది దేవుని ఆశీర్వాదం. అది అందుకని దేవుని ఆశీర్వాదము ఐశ్వర్యాన్ని ఇస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏమిస్తుంది? ఐశ్వర్యాన్ని ఇస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని ఆశీర్వాదించిన తర్వాత, ఆయన దీవించబడిన తర్వాత తలుపు వేయగలిగిన వాడెవడు, మూయగలిగిన వాడెవడు? ఆయన సంకల్పంలో ఉన్నటువంటి తన పిల్లలు, తన ఏర్పాట్లో ఉన్నటువంటి పిల్లలు, తన ఆత్మీయతలో ఉన్నటువంటి పిల్లలు, వారిని పాడు చేయాలని ఎవడు చూసినా వాడే పాడైపోతాడు. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. దేవుని పిల్లలారా, యూదులందరినీ సంహరించాలని శాసనం చేశాడు. ఎవరు? ఒక శాసనం పుట్టించాడు. హామాను ఒక శాసనాన్ని తీసుకొచ్చాడు రాజు చేత, అహర్షవేరోషు చేత. చేసిన తర్వాత ఏం చేశాడు? యూదులందరూ చంపేయండి అని చెప్పేశాడు. స్తోత్రం కలుగును గాక. అప్పుడు ఏం జరిగింది? యూదులందరూ చనిపోయారా? యూదులందరూ చనిపోయారా? ఏ శాసనాన్ని అయితే పుట్టించాడో, ఏ చట్టాన్ని అయితే దానికి కారకుడయ్యాడో, ఏ యూదులైతే ఉరుకంబానికి తగిలించి లాగి చంపాలని వారి మరణాన్ని కళ్ళారా చూడాలనుకున్నాడో ఆడే చచ్చిపోయాడు. ఆ ఏ ఉరికంబాన్ని పెట్టితే ఆ ఉరికంబం మీద చచ్చిపోయాడు. స్తోత్రం. కారణం ఏంటి? కారణం ఏంటి? దేవుని ఆశీర్వాదము అనేటువంటి దానిని అడ్డగించుట ఎవడ తరం కాదు. దేవుని ఆశీర్వాదాన్ని విరోధించగలిగినటువంటి మగచీరి కలిగినటువంటి వాడు ఎవడో లేడు భూమి మీద. ఈ రోజున మీరు ఫలించి విస్తరించండి అని చెప్పిన మాటను బట్టే ఈ రోజున మానవుడు అభివృద్ధి పొందుతూ ఉన్నాడు. భూమి మీద ఉన్నటువంటి సమస్త భూమినంతా కూడా నింపుతూ ఉన్నాడు. కొండలను చదులను చేస్తున్నాడు, లోయలను సస్యశ్యామలంగా చేస్తూ ఉన్నాడు, లోయలలో కొండలలో పంటలు పండిస్తూ ఉన్నాడు. విస్తారమైన సంఖ్య కలిగినటువంటి మానవుడిగా భూమి మీద పుడతా ఉన్నటువంటి వ్యక్తులుగా కనబడతా ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎక్కడ చూసినా నీకంటే బలమైనటువంటి డైనోసారస్లు చనిపోయినాయి, రాక్షస బలులు చనిపోయినాయి, వేణుగులు అంతరించిపోతున్నాయి, పులులు అంతరించిపోతున్నాయి, సింహాలు అంతరించిపోతున్నాయి, సముద్రములలో ఉన్నటువంటి విస్తారమైన బలమైనటువంటి చేపలు అంతరించిపోతున్నాయి, సముద్రంలో సంపద చనిపోతుంది, ఆకాశంలో పక్షులు అంతరించిపోతున్నాయి, భూమి మీద తిరుగుతున్నటువంటి ఆ పురుగులు అంతరించిపోతున్నాయి. అందుకనే ఈ రోజున పార్కులని వాటికి ఉన్నటువంటి భద్రతను కల్పించి గవర్నమెంట్ రాబోయే తరాల వరకు పులి ఎలా ఉంటుందో, సింహం ఎలా ఉంటుందో రాబోయే తరాలకు తెలియకోకుండా ఉండకూడదు అనే ఉద్దేశంతో ఈ రోజున జూ పార్కులు పెట్టి వాటిని పోషిస్తూ పెంచుతూ ఉన్నవారుగా ఉన్నారు. మరి నిన్ను కూడా ఒక జూలో పెట్టేమని పెంచారు. నిన్ను రాబోయే తరాలలో మనిషి ఇలా ఉంటాడు రా బాబు అని చెప్పడానికి జూలో ఏమైనా పెట్టాడు నిన్ను? ఇదే సింహంలాగా పుల్లాగా ఏమైనా పెట్టాడా అబ్బాయి? పెట్టాడా? పెట్టడు. కారణం ఏంటి? దేవుని ఆశీర్వాదం. అనాథులు ఆదాముని పిలిచి ఆశీర్వదించాడు. ఇదిగో మీరు భూమిని నింపి ఫలించి అభివృద్ధి పొంది విస్తరించాలని చెప్పినటువంటి ఆయన మాట ఈ రోజున భూమి నిండటానికి, మానవుడు విస్తరించటానికి కారణమైనది. అది దేవుని స్తోత్రం. మానవుడు విస్తరించటానికి కారణం అది. ఆ పరిస్థితి ఏదో నువ్వేదో సైన్స్ కనుక్కున్నావని, సైన్స్ని కనుక్కున్న తర్వాత ఆరోగ్య సూత్రాలు పాటిస్తున్నావని, లేకపోతే ఈ ఆహారం ఆ ఆహారం తినటం వలన మనిషి ఆరోగ్యంగా ఉంటున్నాడని పిచ్చి భ్రమలో బ్రతుకుతున్నాడు. పూర్వకాలంలో మనిషి ఆరోగ్యంగా 70, 80, 100 సంవత్సరాలు, 120, 130 బైబిల్ గ్రంథంలో 965 సంవత్సరాలు బ్రతికినటువంటి మనిషి ఏ సైన్స్ లేకుండా బ్రతికాడు.
ఏ ఆరోగ్య సూత్రం టాబ్లెట్ లేకుండా బ్రతికాడు. ఈ రోజున పుట్టింది మొదలుకొని చచ్చే వరకు కూడా టాబ్లెట్లు మందులు ఆరోగ్యంతో బతుకుతూ 70 సంవత్సరాలు బతకలేక మూలుగుతూ ఉన్నటువంటి మనిషిగా ఉన్నాడు మనుషుడు. ఆమేన్. స్తోత్రం. కారణం అతి తెలివే అతి వినాశనానికి దారి తీస్తా ఉన్నది. ఆమేన్. అతి తెలివి అతి వినాశనానికి కారణమవుతా ఉన్నవి. అందుకే దేవుని నామంలో దేవుని ఆశీర్వాదాన్ని బట్టి మనిషి వర్ధిల్లుతాడు. ఆమేన్. హల్లెలూయా. ఈ రోజున దేవుని సముఖంలో ఉన్నటువంటి దేవుని వాక్యాన్ని మనం శ్రద్ధగా వింటూ ఉన్నాం. దేవునికి మహిమ కలుగును గాక. నా ప్రియమైనటువంటి దేవుని సంగమా, దేవుడిచ్చినటువంటి కృపను బట్టి మోషే ఎక్కడికి వెళ్ళాడు, ఎక్కడికి తీసుకెళ్ళాడు? హెబ్రీయులకు రాసినటువంటి పత్రికలు ఇందాక చదివినట్లుగా 23వ వచనాన్ని మరలా చదవండి. మోషే పుట్టినప్పుడు అతని తల్లిదండ్రులు ఆ శిశువు సుందరుడై ఉండుట చూచి విశ్వాసమును బట్టి రాజాగ్నికి భయపడక 3 మాసములు దాచిపెట్టును. దేవుని స్తోత్రం కలుగును గాక. మోషే ఎలాంటివాడంట? సుందరుడై ఉండుట చూచినప్పుడు వారి తల్లిదండ్రులు. రెండవది ఏంటంటే, శాసనం ఏంటంటే, ఈ మంత్రస్థానులు ఎలాగా బ్రతకనిచ్చారు కాబట్టి ఇప్పుడేం చేయాలి? ఒక శాసనాన్ని పుట్టించాడు దేశమంతటా. ముందు శాసనం మంత్రస్థానులకే ఇచ్చాడు రాజు. రెండవ శాసనం ఏంటంటే, 2 సంవత్సరముల లోపల ఉన్నటువంటి ఏ మగపిల్లలైతే మంత్రస్థానుల యొక్క శర నుండి తప్పించబడ్డారో వారందరిని కూడా 2 సంవత్సరముల లోపల ఉన్నటువంటి మగపిల్లలందరినీ కూడా సంహరించమని, నదిలో పారవేయమని మరణ శాసనాన్ని పుట్టించినదే ఆ రాజుగా ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. అందువల్ల మోషే ఏం చేశాడంటే, వారి తల్లిదండ్రులు వీడి కూడా పుట్టిన తర్వాత వాళ్ళు అనుకుంటున్నాడు, వీడు దురదృష్టవంతుడు. ఆమేన్. వీడు దురదృష్టవంతుడు, వీడు పుట్టకుండా పోయినా బాగుండేది, వీడు పుట్టకుండా బాగుండేదేమో, వీడు అకాల మరణాలు పొందటానికి ఇంత సౌందర్యవతుడిగా పుట్టాడేమో, ఇతడు అద్భుతకరమైనటువంటి వ్యక్తిగా పుట్టాడేమో, ఇంత భాగ్యవంతుడిగా నా కడుపులో ఎందుకు పుట్టామని మోషే తల్లి కన్నీటితో పర్యంతరం అవి ఉండొచ్చు. వారి తండ్రి అయినటువంటి మోషే తండ్రి కన్నీటి పర్యంతరమై ఉండొచ్చు. ఎందుకురా నా కడుపులో పుట్టావు, ఈ దౌర్భాగ్యకరమైనటువంటి దేశంలో ఎందుకు పుట్టావురా అని 9 మాసాల మోసి పేగు బంధాన్ని తెంచుకొని అల్లారు ముద్దుగా పెంచుతున్నటువంటి ఎలా బ్రతికి బయటపడ్డాడులే మంత్రస్థానంలో నుంచి అనేటువంటి ఆలోచన తిరగక మునిపే 2 సంవత్సరములో తేరినటువంటి వాడై సౌందర్యవతుడై ఉన్నటువంటి ఆ పరిస్థితిని చూశాడు. ఎవరు? తల్లిదండ్రులు చూసిన తర్వాత ఎప్పుడైతే మరలా 2వ శాసనం వచ్చేసిందో, 2వ శాసనం ఎప్పుడైతే బయలుదేరేసిందో, తల్లిగా కన్నీరు మున్నీరు అవుతాం ప్రారంభించబడ్డారు. ఆమేన్. స్తోత్రం. హల్లెలూయా. 2 చేతులు ఉన్న వాళ్ళందరూ కూడా హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకు పుట్టాడని తన గర్భాన్ని బట్టి గర్భంలో ఉన్నటువంటి ఆ 9 మాసాలు ఓడ్చుకొని ఆ బిడ్డను భూమి మీద వచ్చిన తర్వాత ఊపిరి పీల్చుకునేటువంటి దాఖలాలు ఉన్నాయి. తర్వాత 2వ శాసనం ఏంటంటే 2 సంవత్సరాల పిల్లలని సంహరించమని చెప్పింది. స్తోత్రం. అప్పుడు ఏం చేసేది వారి తల్లిదండ్రులు? మోషే సుందరుడై ఉండుట చూచి ఇంత స్వరూపం కలిగినటువంటి దేవుని పోలికగా పుట్టినటువంటి ఈ వ్యక్తి, దేవుని స్వరూపంలో ఉన్నటువంటి ఈ వ్యక్తి ఎలా చంపగలం మన చేతులతో, ఎలా నదిలో పారవేయగలమనేటువంటి ఆలోచన కలిగినటువంటిదై రాజాగ్నికి భయపడక. ఆమేన్. రాజాగ్నికి భయపడక ఎన్ని సంవత్సరాలు పెంచింది? ఎన్నో సంవత్సరాలు? చదువు, అక్కడ వాక్యం ఉందిగా. 3 మాసములు దాచిపెట్టిరి. స్తోత్రం కలుగును గాక. ఆమేన్. అంటే 2 సంవత్సరాల లోపు ఎవరైనా ఖతం హోగయా, చచ్చిపోవాలి, ఇంక చంపేయాలి, ఉండకూడదు ఎవరు కూడా. రాజాగ్నికి భయపడినవాడు ఎవడున్నాడు? రాజశాసనాలకు భయపడి పోరాడి ప్రాణాలు తీసుకోవటం తప్ప ఇంకేమైనా ఉందా అంటే ఏమీ లేదు. రాజాగ్నికి భయపడకపోతే
ఈ రోజు కాకపోయినా ఏదో ఒక రోజున చిక్కుతావు, నీ ప్రాణం పోవుట ఖాయం. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మోషే సుందరుడై ఉన్నప్పుడు రాజాజ్ఞకి భయపడక ఎన్ని నెలలు? 3 నెలలు కాపాడుకుంది. ఆ తర్వాత అక్కడ రాయబడింది, విశ్వాసమును బట్టి రాజాజ్ఞకి భయపడక విశ్వసించువాడు కలవరపడడు. మరి కలవరం వచ్చిందా లేదా? రాయబడినటువంటి వాక్యంలో విశ్వాసాన్ని బట్టని ఉన్నది. ఆమేన్. కానీ విశ్వాసంలో ఫెయిల్యూర్ అయిపోయారు వారి తల్లిదండ్రులు, ఫాదర్స్. కారణం ఏంటంటే అతన్ని పెంచటం సాధ్యమనిపించేసింది. ఆమేన్. అతన్ని పెంచటం అసాధ్యమనిపించింది. అతడు బ్రతకటం కష్టమనిపించింది. అతడు కానీ పెరిగితే ఇద్దరు ప్రాణాలు పోట ఖాయమని ఎంచుకున్నటువంటి వారుగా ఉన్నారు. అందుకనే వారు ఒక ఆలోచనకు వచ్చేసారు, వీడి పోతే రెండోవాడు ఇంకోటి పుడతాడు, ఆడు పుడితే ఇంకొకడు పుడతాడు, పెద్ద ప్రాణానికి డోకా లేకుండా చూసుకోవాలనే ఉద్దేశంతో ఏం చేసి పడ్డారు తెలుసా? ఒక ఆలోచన చేశారు. ఆలోచన చేసి ఒక పెట్టెను కూడా తయారు చేసి ఆ పెట్టెకి కీలు పూసి ఇందుకు వాటర్ వెళ్ళకోకుండా ఆ పెట్టెలో గడ్డిని పరిచి ఆ గడ్డి మీద జమ్ములో పరిచి సుందరుడైనటువంటి మోషేని ఎక్కడ తీసుకెళ్ళాడు? జమ్ములో పెట్టి ఆ పెట్టి మీద దాని మీద ఒక పడవలా తయారు చేసి దాని మీద మూత పెట్టి ఏ విధమైనటువంటి ఇబ్బంది లేక గాలి పీల్చుకోవటానికి ఏ విధమైన కష్టతరం లేకుండా పై మూతగా మాత్రం కీలు పూయలేదు, కానీ కింద దానికే కీలు పూశారు. ఎయిర్ వచ్చేటువంటి బెనిఫిట్స్ అన్ని కూడా కల్పించేసి నైలు నదిలో ఆ వ్యక్తిని వదిలిపెట్టడం ప్రారంభమైంది. స్తోత్రం. దేవుని ప్రణాళిక, దేవుని ఉద్దేశం ఎలా తీసుకెళ్తాడో ఒకసారి ఆలోచించండి. దేవుని ఏర్పాటును బట్టి మనం చూడగలిగితే, దేవుని ఉద్దేశాన్ని బట్టి మనం చూడగలిగితే, దేవుని ఆలోచనలు అనంతమైనటువంటివి కనుక ఆయన చిత్తాన్ని అనుసరించి జీవించగలిగిన వాడు ధన్యుడు. ఆమేన్. కాబట్టి నా ప్రియమైనటువంటి దేవుని సంగమా, ఏం చేస్తా ఉన్నాడు తెలుసా? ఆ నైలు నదిలో వదిలిపెడతా ఉన్నప్పుడు మోషే తల్లి నుంచి ఆ చేతిలో నుంచి తల్లి ఆ పెట్టెలోకి ఎప్పుడు వదిలిందో గుండెలు పగిటేటట్లుగా బోరున ఏడ్చినటువంటి దినాలు అవి. బోరున ఏడ్చిన దినాలు, గుండె పరివెక్కిపోయినటువంటి దినం అది. కన్నీటి పరివ్యంతరంతో గుండెను రాయి చేసుకొని బిడ్డను చంపలేక, బిడ్డను సైనికులకి ఇవ్వలేక, బిడ్డను ఏ విధమైనటువంటి మరణ శాస్త్రానికి అప్పగించలేక బరువైన గుండెతో పెట్టెను చేసి పెట్టెలో పెట్టి దేవునికి అప్పగించి ప్రియులరా నైలు నదిలో వదిలిపెట్టడం జరిగింది. ఆమేన్. యోనా సముద్ర గర్భంలో పడక మునిపే శాపకు ఆజ్ఞాపించాడు. రాయ్, లోతులో ఉన్న తిమింగలమా, లోతైన జలాలలో తిరుగుతున్న తిమింగలమా, అదిగో అక్కడ ఒక పడవ ఉన్నది, ఆ పడవ దగ్గరికి వెళ్ళు, అక్కడ నా దాసుడు ఇదిగో నీ కొరకు వెయిట్ చేస్తూ ఉన్నాడు, త్వరగా వెళ్ళాలి ఎక్కడికి అని తిమింగలానికి ఆజ్ఞాపించిన దేవుడు ఆయన. ఆమేన్. తిమింగలానికి ఆజ్ఞాపించిన దేవుడు ఆయన. తిమింగలం కడుపులోనే మానవ ఊపిరికి కావలసినటువంటి ప్రత్యేకమైన ఏర్పాటు దేవుడు చేశాడు. ఆమేన్. మానవుడికి కావాల్సింది ఎక్కడ సముద్ర జలాలలో ఆక్సిజన్ లేదు. అవి ఓన్లీ చేపలు, ఉభయచర జీవులకి మాత్రమే బ్రతకటానికి వాటి గుండెని స్పెషల్గా చేసి నీటిలో పెంచే దేవుడు ఆయన. అయితే మన గుండె నీటిలో పెరిగేటువంటి గుండె కాదు మనది. నీటిలో 5 సెకండ్లు కానీ వెళ్ళగలిగితే ఊపిరాగేటువంటి దినాలు మని. అందుకని దేవుడు ఏం చేశాడంట, యోనాకి ఏం చేశాడంట, ఆ చేపలోని మానవుడు జీవించగలిగినటువంటి ఆక్సిజన్ సిలిండర్లు పెట్టాడో నాకు తెలియదు, కానీ అక్కడ ఏ విధమైనటువంటి ఏర్పాటు చేశాడో నాకు తెలియదు, కానీ నిజంగా పాతాళములలో ఉన్నటువంటి ఆ భూమిలో ఉన్నటువంటి ఆ మరణకరమైనటువంటి యొక్క ఆ పరిస్థితులలో మనిషికి కావలసినటువంటి ఏర్పాట్లు చేసేసాడు. ఆమేన్. వితిన్ 5-10 నిమిషాల్లోనే మనం తిన్నటువంటి ఆహారం డైజెషన్ అయిపోతుంది. మనం నోట్లో నములుతుండగానే ఆహారం డైజెషన్ అయిపోతుంది. స్తోత్రం కలుగును గాక. మన నోటి నుంచి వెళుతున్నటువంటి లాలాజలమే మనుషులకి మనం తినేటువంటి ఆహారానికి 5-10 నిమిషాల్లో ఏమైపోతుందో తెలుసా? డైజెషన్ అవటానికి ప్రారంభిస్తుంది. ప్రియులారా, ఆ తర్వాత
అవి పెద్ద ప్రేగులో లివర్లోకి వెళ్ళిన తర్వాత ఆ అన్నవాహికలోకి వెళ్ళిన తర్వాత అన్నవాహికలో ఉన్న జీర్ణ వ్యవస్థలో నుంచి కంప్లీట్గా జఠరసాలన్నీ ప్రారంభమైపోయి విత్ అరగంట కల్లా డైజెషన్ ప్రాబ్లంలో పక్కకి వెళ్ళిపోయేటువంటి ఇలాంటి వ్యక్తిని ఎన్ని దినములు యోనా శాప గడుపులో ఉన్నాడు? 3 రోజులు. ఆమేన్. 3 రోజులు శాప కడుపులో ఉన్నటువంటి యోనా, ఆమేన్, ఆ శాప కడుపులో నుండి ఎలా ప్రార్థన చేస్తున్నాడంటే వర్ణింపచక్యంగా అనేటువంటి ప్రార్థన అది. ఆమేన్. వర్ణింపచక్యమే కాని ప్రార్థన. నేను సముద్రపు యొక్క తరంగములలో ఉండి ప్రార్థన చేస్తున్నాను. ఓ నిజంగా వండర్ఫుల్ యొక్క ప్రేయర్. తను చేసిన భూమి మీద చేసిన దేవుని తిరుగుబాటును బట్టి, దేవుని మీద చేసినటువంటి పాపాన్ని బట్టి, అవిధేయతను బట్టి నేను మరణ కోపములో ఉండానని దేవుడుకి యోనా మొరపెట్టడం మనం చూస్తున్నాం. దేవుని స్తోత్రం. మరి బరువెక్కిన గుండెతో ఉన్నటువంటి మోషే తల్లి, బరువెక్కిన గుండె హృదయంతరంగంలో ఉన్నటువంటి ఆ తండ్రి హృదయ వేదన, వరక్క వాడిని పెంచాలని 9 మాసాలు పోసినటువంటి నా తమ్ముడు నా చేతిలో ఉండాలని ఎన్నో ఆశలు కలిగినటువంటి మిర్యాం బరువెక్కిన గుండెతో చెప్తుంది, అమ్మా వీడు ఏ ప్రాంతంలోకి వెళ్తున్నాడో, ఏ మార్గంలోకి వెళ్తున్నాడో కొంచెం కనిపెట్టి చూసిరా తల్లి. వీడిని విడిచిలేని, వీడిని వదిలి ఉండలేనటువంటి దినాలలో నేను బ్రతుకుతున్నానని తల్లి హృదయాంతరంగంలో వేదన కలిగి ఆ నైలు నదులు వదిలిపెడుతుండగా ఆ ప్రవాహానికి కొట్టుకుంటూ వెళ్ళిపోతూ ఉంది. ఆమె కొట్టుకుంటూ వెళ్ళిపోతుంది. కొట్టుకుంటూ ఎక్కడికి వెళ్ళిపోయిందో తెలుసా? దేవుడు ముందుగానే యోనా కొరకు ఆ మత్స్యం అంటే చేప, మత్స్యమును ఎలా సిద్ధపరిచాడో, మోషే కొరకు ఏ శత్రువైతే ఏ శాసనాన్ని అయితే పుట్టించాడో ఆ శాసనకర్త దగ్గర ఇంటిలోనే పెంచడానికి దేవుడు పర్మిషన్ ఇచ్చాడు. చెప్పండి కొట్టాలి దేవుని స్తోత్రం. ఆమేన్. మన దేవుడు అద్భుతాలు చేయగలిగిన దేవుడు, మన దేవుడు ఆశ్చర్య కార్యాలు చేయగలిగిన సమర్థుడైన దేవుడు. ఆమేన్. ఆయన మాట జీవం, ఆయన మాట ప్రభావం, ఆయన కార్యాలు అద్భుతం, ఆయన దీవెనలు ఆశ్చర్యమైనటువంటి కార్యాలు చేయగలిగిన సమర్థుడైనటువంటి మన దేవుణ్ణి కలిగి ఉన్నదాన్ని బట్టి, ఓ ఇశ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది, నిన్ను పోలిన వాడు ఎవడు? యేసు ప్రభుని కలిగి ఉన్న నీవు ధన్యురాలివి. యేసు ప్రభుని అనుసరిస్తున్న నువ్వు ధన్యురాలివి. శాసనాలకి చట్టాలకి భయపడి, ఆ ఇబ్బందులకి భయపెట్టి సాతాను నిన్ను నైవంచన చేసి నిన్ను అమ్మేయాలని ప్రయత్నం చేస్తుంది అది. ఆమేన్. జాగ్రత్త సుమా, దేని విషయంలో కూడా తల వంచొద్దు. మొర్దెకై ఇలాగే చేశాడు. యూదులందరినీ సంహరించడానికి చేసిన తర్వాత ఆ తర్వాత ఎక్కడ తీసుకెళ్ళాడు అంటే, నేను ఇందాక బైబిల్లో ఒక వెహికల్స్లో వస్తున్నప్పుడు ప్రభును స్తుతిస్తూ వస్తున్నప్పుడు అక్కడ ఒక చర్చింది ఏంటంటే, ప్రభువా నిజంగా ఎంత ప్రేమ కలిగినోడు ఆయన, ఎంత ప్రేమ కలిగిన దేవుడు. ఎస్తేరు స్థానం ఎవరిది అమ్మా? ఎస్తేరుకి ముందు ఎవరున్నారు? వస్తీ. ఏమని పెద్ద నేరం ఏం చేసిందంటవా? పద్ధతి కలిగిన పిల్లలు అప్పుడప్పుడు చూడండి, ఆయన చేసిన పొరపాటు ఏంటంటే, రాజు చెప్పాడు మా ఆవిడ చాలా అందంగా ఉంటుందండి, బ్యూటిఫుల్, సూపరు, అసలు మా ఆవిడ కళ్ళు ఉంటాయండి, అబ్బా గువ్వ కన్నులేనండి, మా ఆవిడ ఎలా ఉంటుందంటే నడక హంస నడకండి, మా ఆవిడ నడుము అదేంటి కందిరికి నడువండి, అసలు నడుగుతుంటే అసలు వయ్యారంతో పులకరించిపోతుంది, మీకు చూపెడతాను రండి అని చెప్తుంటే, రాజు చెప్తుంటే ఆ వార్త చెల్లి ఒక చెలికెత్తి చెప్పింది ఆ వస్తీకి, వస్తీ రాజు ఎలా చెప్తున్నాడమ్మా, వేవేల మంది అక్కడ కూర్చొని ఉన్నారు, ఏదో నీ అందం అందరూ కానీ చూపెడతాడంట అని చెప్తుంటే, ఈ వార్త విన్నటువంటి ఆవిడ ఏం చేసిందంటే, ఏమండి నా సౌందర్యం నీ కొరకే కానీ, నా సౌందర్యం నీ కొరకే కానీ పరాయి వాళ్ళ కొరకే కాదు కదయ్యా, రాజ్యభారంలో తనమలకలవుతున్నాను, అన్ని విషయంలో నీ సక్కారుగానే ఉన్నాను, కాబట్టి దయచేసి నేను ఈ మాటను తృణీకరిస్తున్నాను, సారీ అండి అని చెప్పింది. ఇందులో ఏమైనా తప్పు ఉందంటావా? ఏ బాయ్ ఏందిరా పిల్లల చూస్తున్నా సీరియస్గా, ఏందిరా నీకేమో కుర్చీ పెట్టలేదు వెనక, ఏంది ఇలా పడిపోతున్నావు, నడులో ఒప్పుకోలేదేంది? స్తోత్రం, హల్లెలూయా. అసలు కారణం ఏంటి ప్రభా? ఇందులో ఏ మిస్టేక్ ఉంది నాయన? ఓ స్త్రీకి ఉన్నటువంటి సౌందర్యం భర్తకు చూపెట్టుకోవడానికే, ఆ మల్లెపూలు పెట్టినా ఏది పెట్టినా వాళ్ళ భర్త కోసమే, ఏ అలంకారం అలంకరించుకున్న తన భర్త కోసమే.
అన్నీ చేస్తుంది, అన్నీ చేసింది. ఎందుకు తృణీకరించబడ్డదంటే అది కాదు దేవుని ప్రణాళిక. ఆ స్థానంలోనికి ఎవరు రావాలి? ఆమేన్, ఎస్తేరును రావాలి. ఎస్తేరు ఎందుకు రావాలి? దుష్టుడు వేసేటువంటి ప్రతి ఆలోచన, జరిగిపోయినది, జరుగుతున్నది, జరగబోయే దానిని ఎరిగిన దేవుడు కనుక హామాను ఆ ప్రాంతంలో యూదులనందరినీ సంహరించటానికి ప్లాన్ చేసి పెట్టాడు వాడు. అందుకనే యూదుల యొక్క శేష జీవితం ఎండ్ కాకూడదనే ఉద్దేశంతో వస్తకి స్థానాన్ని ఎవరికి ఇచ్చారు? ఎస్తేరుకి ఇచ్చాడు దేవుడు. ప్రైజ్ ద లార్డ్. ఎస్తేరుకి ఇచ్చాడు. ఎస్తేరుకి ఇచ్చిన తర్వాత ఎస్తేరు ఏం చేసింది? షూషాను కోటలోకి వెళ్ళిపోయింది. ఆమెన్. షూషాను కోటలోకి వెళ్ళి హ్యాపీగా ఉంది, ఎంజాయ్మెంట్లోకి వెళ్ళిపోయింది. 7 చెలికత్తులు, ఆమెకి పరిమళ ద్రవ్యాలు, పూటకొక రకం వాష్ మేకరు, శారీస్కి ఒక డిజైను. ఆమె పడాయి ఇక్కడ మామూలుగా లేదు. ఆమెన్. ఆమె రాజు భార్య కనుక ఆమె చేసే డిజైను ఎవరు చేయనటువంటి డిజైన్లోకి వెళ్ళిపోయి ఆనందంగా ఉన్నటువంటి పరిస్థితులలో షండుల చేత చాలాసార్లు చెప్పించాడు. ఎవరు? మొర్దెకై. షండుల చేత చాలా మందిని చెప్పించాడు. బాబు, ఈ దౌర్భాగ్యుడికి నేను వందనం చెప్పలేదని, ఈ దౌర్భాగ్యుడికి నేను అవసరం పెట్టలేదని, ఆ చంపేసేదేదో నన్ను చంపేస్తే బాగుండదు కదా, నా జాతి వారిని అందరూ చంపేస్తున్నాడు, నా జాతి వారిని అందరూ కూడా సంహరించబోతున్నాడు, దయచేసి మా అమ్మాయి ఉందయ్యా, కొంచెం చెప్పయ్యా, మీ బాబాయ్ ఎలా బాధపడుతున్నాడు, యూదులందరిని చంపడానికి హామాను ఒక శాసనాన్ని పుట్టించాడు, శాసనం వెళ్ళిపోయింది, అది ఎప్పుడూ వచ్చేస్తుంది, అది ఇక యూదులు అన్నవాడిని పట్టుకొని చంపేయబోతున్నారు, జాగ్రత్తగా అని దయచేసి మా అమ్మాయికి చెప్పంటే అమ్మాయికి చేరింది, కానీ అమ్మాయి నుంచి రెస్పాన్సిబిలిటీ రాలేదు. స్తోత్రం, హల్లెలూయా. అమ్మాయి నుంచి ఏ విధమైనటువంటి రెస్పాన్సిబిలిటీ, షూషాను కోటలో నుంచి ఏ విధమైనటువంటి వర్తమానం రాలేదు. లాస్ట్గా ఒక తీర్మానం చేసుకున్నట్టు ఒక వర్తమానం పంపాడు. ఇదిగో, నువ్వేదో షూషాను కోటలో ఉన్నావని అనుకుంటున్నావేమో, నువ్వు యూదులకి సహాయం చేయకపోతే వేరొక దిక్కు నుండి సహాయమును దేవుడు నాకు పంపించగలడు. నీవే విధమైనటువంటి ప్రభావముల చేత సుఖానికి అలవాటు పడి నీ జాతి వారిని, నీ దేశం వారిని, నీ దేశంలో ఉన్నటువంటి వారిని, నీ జాతి వారిని సంహరిస్తుంటే నువ్వు ఒక్కదానివే ఎంజాయ్మెంట్గా బతకాలని అనుకుంటున్నావేమో, వదిలేయ్, నీ సహాయం నాకు అక్కర్లేదు, ఇదే లాస్ట్ వార్నింగ్ అని చెప్పిన తర్వాత ఆ మాట ఎస్తేరుని తాకింది. స్తోత్రం కలుగును గాక. ఆ మాట ఎస్తేరుని తాకింది. ఎస్తేరు ఏం చెప్పిందో తెలుసా? 3 దినములు నా కొరకు ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి. రాజు చాలా దినాలైంది ఇంకా రాజకోటలోకి వచ్చి. రాజు ఏదైనా వచ్చినట్లయితే, అంకుల్, బాబాయ్, నేను తప్పగా నీ సహాయం చేసేదాన్ని, రాజు ఇంకా రాలేదు, ఇటేమో శాసనం వెళ్ళిపోయింది, చాలా దినాలైంది శాసనం వెళ్ళిపోయి, ఆ శాసనం అంతా కూడా తిరుగుతుంది, ఒక్కొక్క గ్రామానికి వెళ్ళిపోతుంది, ఆ శాసనపు యొక్క పలకలు, ఆ పుస్తకపు చుట్లన్నీ కూడా వెళ్ళిపోతున్నాయి. అందరూ వింటున్నారు. యూదుల మీద ఫోకస్ పెట్టారు, యూదులందరిని పాడు చేయడానికి, నాశనం చేయడానికి ఫోకస్ పెట్టారు. మొర్దెకై కలవరపడతా ఉన్నాడు. నా వలన, నేను చేసిన విధేయత వలన, నా బలహీనతల వల్ల, నాకున్న భక్తిని బట్టి నేనేం చేశాను? నేను చేసిన నేరమేం కాదు, నమస్కారం పెట్టలేదని చేశాడు. ఇదానికి నేను ఇందాక చెప్పాను, సులువుగా చిక్కులు పెట్టి పాపంలో తీసుకెళ్ళిపోతుంది విశ్వాసాలని. అక్కడ ఏముండదు, మీటర్ ఏముండదు. మళ్ళా ఓర్పు గొప్ప ద్రోహ కార్యాలు జరగకుండా ఆపుతుంది. ఏం చేస్తుందంట? ఓర్చుకోవాలి. నువ్వు మాదిరికరంగా బతకాలి, మాదిరికరంగా జీవించాలి. దైవ చిత్తంలో కొన్ని బలహీనతలు మనల్ని ఏం చేస్తాయంటే ఎర్రివాడిగా, పిచ్చోడిగా మార్చేస్తాయి. అందుకే చెప్తున్నాడు, దేవునిలో ఉన్న ప్రతిష్ట, రోషం కలిగిన, వైరాగ్యం కలిగిన వాడు ఎవరు? మొర్దెకై. అంతటి వైరాగ్యం కలిగినటువంటి వాడు నీ చరిత్రలో ఎక్కడ చూడలేదు. అంతటి వైరాగ్యం కలిగిన వాడు, దేవుడికి తప్ప తల వంచనటువంటి వీరులు వీళ్ళు అంటారు. అంతే మనమా ప్రతిదానికి తలంచుకొని వెళ్ళిపోతాం, ప్రతిదానికి రాజీ పడిపోతాం. ఇది చేస్తే ఏమైందిలే, ఇది ఇక్కడికి వెళ్తే ఏమైందిలే, ఇదంటే ఏమైందిలే, నోరే కదని నోరుని విచ్చలవిడిగా వాడిచ్చేస్తాం. నోరు పాప ప్రపంచం. నోటి మాట చేతనే నువ్వు పట్టబడతావు, నోటి మాట చేతనే నువ్వు చిక్కబడతావు. అందుకని ఏం చేశాడంట? శాసనం వెళ్ళిపోయిన తర్వాత
ఆ ఎస్తేరుకి కబురు పెట్టి పంపిన తర్వాత ఆ ఎస్తేరు ఒక నిర్ణయం తీసుకుంది. ఆమె కూడా యూదుల వంశంలో నుంచి వచ్చిన భక్తి కలిగినటువంటి స్త్రీ కనుక, ఆమెలో ప్రవహిస్తున్నది దేవుని బ్లడ్ కనుక, భక్తి కలిగినది కనుక, అప్పుడు వెంటనే యూదులను సంరక్షించడానికి, కాపాడటానికి ఒక శాస్త్రాన్ని పూనుకొని, రాజు రాలేదు కానీ రాజు ఉండే స్థానానికి వెళ్ళిపోయింది. ఆమెన్, ఆమెన్. రాజు నీ కొరకు దిగొచ్చాడు, యేసయ్య నీ కొరకు దిగొచ్చాడు. మరి నువ్వేం చేయాలి? నువ్వు రాజు దగ్గరికి రావాలి, అప్పుడు నువ్వు దీవించబడతావు. రాజు దగ్గరికి రావటం అంటే కాళ్ళతో నడుచుకుంటే రావటం కాదు. ఆమెన్. ఎక్కడికి రావాలంటే విధేయత కలిగినటువంటి సద్భక్తి చేత దేవుడే నిన్ను సందర్శించగలిగినటువంటి స్థానం నువ్వు చేసుకోవాలి. నేను ఒక మాట, మంచి మాట చెప్తాను బైబిల్ గ్రంథంలో. కొర్నేలు దగ్గరికి ఎవరు వచ్చారు? కొర్నేలు దేవుడి దగ్గరికి వెళ్ళాడా? కొర్నేలు దేవుడి దగ్గరికి వెళ్ళలా. ఎవరు వచ్చారు అక్కడికి? దేవదూతను పంపాడు. ఆమెన్. ఇది భక్తి అంటే. ఆమెన్. దేవుడు నిన్ను తాకాలి, దేవుడు నిన్ను దర్శించాలి, దేవుడు నిన్ను కనుగొనాలి. ఆమెన్. ఆ కృప నీకుందంటావా? ఆ దమ్ము నీకుందంటావా? దేవుడినే దింపినటువంటి ఆ భక్తి చూడండి, స్తోత్రం కలుగును గాక. అది భక్తి. దేవుడు మెచ్చుకునే భక్తి మనం చేయాలి, కానీ మనుషులు మెచ్చుకునేటువంటి భక్తి, పనికిమాలనేటువంటి భక్తి, ఈ తుచ్చమైనటువంటి వీటి కొరకు చేయకూడదు. ఆమేన్. దావీదు ఎక్కడ ఇందాకే చెప్పారు. దావీదు ఎవరు? ఏయ్ నా బలం చూడు, నా ఇంద్రుడు చూడు అన్నాడా? ఏమన్నాడు? అసలు ఎవడో గుర్తుపట్టలేదు. వాళ్ళ తల్లిదండ్రులే ఒక విట్నెస్ లేదు, మంచి సాక్ష్యం లేదు. ఆడు గొర్రెలు కాసుకున్నాడు సార్, ఆడు పిల్లోడులేండి సార్. మగస్థితి కలిగిన వాళ్ళందరినీ పంపించాడు ముందు వరుసలో. ఆమె దేవుడు కోరుకోలేదు అన్నాడు. దైవజనుడు మెచ్చుకున్నాడు. పర్లేదు, సూపర్ అనుకుంటున్నాడు. సూపరాల బలి యూరియా అయిపోయి గడ్డి అయిపోయింది. స్తోత్రం కలుగును గాక. మొత్తం మనకి ఆ కంప్లీట్గా అవి కోల్పోయిన తర్వాత లాస్ట్కి ఎక్కడికి వచ్చాడు తెలుసా? ఎవరిని కోరుకున్నాడు దేవుడు? మనుషుల దృష్టికి ఎన్నిక కలిగినోడేనా? అది మనుషుల దృష్టిలో నేను కనబడాలనుకున్నవాడు కనుమరుగైపోతాడు. స్తోత్రం కలుగును గాక. ఎప్పుడు కోరుకోవద్దు ప్రియులారా. నేనే సాక్ష్యం దానికి. నేను ఎక్కడికి వెళ్ళినా ప్రియులారా, ఉన్నతమైనటువంటి స్థానాన్ని కోరుకోను. నేను యూనియన్ మీటింగ్లోకి వెళ్ళినా వెనక వరుసలో కూర్చుని ఉంటాను. పాస్టర్ల మీటింగ్లోకి వెళ్ళినా అదేందో, కానీ నేను వెనకుంటే ముందుకు తీసుకొస్తారు. ఫోన్లే ఇవాళ నేను ప్రార్థన చేయకుండా ప్రభువా నేను సైలెంట్గా ఉండాలనుకుంటున్నా, ఆ ముందు వరుసలో నన్ను లేకోకుండా ఏ రోజు కూడా నాకు అవకాశం ఇవ్వకుండా వాళ్ళు ఏది చేయరు. స్తోత్రం కలుగును గాక. వారికి ఏ సలహాలు కావాలన్నా కమిటీ మొత్తం ఉందిలే ప్రభువా నేనెందుకులే అనుకుని వెళ్ళిపోతున్నా, పాస్టర్ గారు, ప్రభుదాస్ పాస్టర్ గారు మీరు ఉండాలండి అని చెప్పేసి ముందు వరుసలో నన్ను పెడతారు. అదేంటో నాకు తెలియదు. వారికంటే నేను టాలెంటెడ్ కాదు, వారికంటే నేను ఏ విధమైనటువంటి అర్హత పొందినటువంటి వాళ్ళని కాదు. ప్రియులారా, మనం ఎప్పుడు దేవునికి మాదిరికరంగా బ్రతకటం నేర్చుకుంటామో అప్పుడు దేవుడు మనల్ని హైలైట్ చేస్తాడు, హెచ్చిస్తాడు. నేను ఈ రోజున మీకు ఎందుకు నేను ఈ వర్తమానం చెప్తున్నాను? మోషే సుందరుడే బాలుడిగా ఉన్నప్పుడు. దావీదేమో సుందరుడు కాదంటావా? వాడి నేత్రాలు ఏమి నేత్రాలు అంట? ఎర్రని వాడును చక్కని నేత్రాలు కలిగినోడు అని బైబిల్ రాస్తాడు. స్తోత్రం కలుగును గాక. బుడ్డోడే, శరీర సౌందర్యంతో కలిగినటువంటి దేవుని పోలికలో పుట్టిన ఎవడైనా సరే మంచి అట్రాక్షన్తో పుడతారు. దేవుని స్తోత్రం కలుగును గాక. సాంసోను ఏమన్నా మామూలుడు అంటవా? ఏమా సాంసోను ఎలాంటాడు? అందగాడు, బాడీ బిల్డరు, జిమ్మరు. ఆ జిమ్మరు కూడా ఏమాగుతాడు? ఆ దెబ్బకి పచ్చి దవడ ఎముకకు ఈ మందిని చంపేశాడండి. పట్టుకోండి. అప్పుడప్పుడు కోడిని కోసేటప్పుడు కోడి తోలైనా పట్టుకుంటే ఇటు పట్టుకుంటారు, నేను కోస్తాను అంటాడు ఒక్కొక్కడు. వాళ్ళు ఆగుతుంటే ఇటు చేయి జారిపోతుంటాడు. స్తోత్రం కలుగును గాక. కోడి తోలే కోడి ఎముకనే పట్టుకోవడానికి జారిపోతుంది. పచ్చి దవడ ఎముక పట్టుకుంటే ఎంత ఉంటుంది? జారిపోదా? వాడు కొట్టాలగా ఆ ఎముకే నీకు వచ్చి నీకు గుచ్చుకునే ప్రమాదాలు ఉంటాయి. అలాంటి ఎముక, పచ్చి దవడ ఎముకతో 1000 మందిని సర్దారులు, బలంతులైనటువంటి ఆరుతేరినోళ్ళు, ఎవరో బచ్చగాళ్ళు కాదాళ్ళు, యుద్ధములు ఆరుతేరి శస్త్ర పాండిత్యాలు నేర్చుకొని యుద్ధములు ఆరుతేరి నైపుణ్యత కలిగినటువంటి 1000 మందిని కూల్చేసేసాడు. ఆమేన్. ఈ అభిషేకం ఏం అభిషేకం నా బాబు, ఏం అభిషేకం నాయనది. పిల్లరా, నేను ఇందాక రాంచి ఇక్కడే కూర్చున్నాను తిక్కదగిన కోళ్ళలాగా.
తిక్కదగిన కోళ్ళే. నేను మాట్లాడలేను అనుకుంటుంటాను. 3 నిమిషాల్లో అభిషేకం వచ్చేస్తుంది. 3 నిమిషాల్లో నేను ఇక్కడ నిలబడ్డానంటే అభిషేకం అది నన్ను హైలైట్ చేస్తుంది. నిజంగా నాకు చాలా నీరసంగా ఉన్నది. 14 రోజుల నుంచి నేను పోరాడుతున్నాను. ఈ రోజు వరకు కూడా జ్వరం తగ్గట్లేదు. వచ్చేటప్పుడు కూడా ఆ క్యాప్సూల్స్ వేసుకుని వచ్చాను జ్వరంది. ఆ బాధపడుతూనే వాక్య ప్రసంగాలు చేస్తూ ఉన్నాను. ఆల్ నైట్ ప్రేయర్లో నేను ఒక్క మాట కూడా చెప్పలే. నేను పడుకుందాం అనుకున్నాను, కానీ ఆల్ నైట్ ప్రేయర్ అంతా నేనే నడిపించాను. దేవుని స్తోత్రం కలుగును గాక. అభిషేకం అంటే ఏమనుకున్నావు? అభిషేకం అంటే ఏమనుకున్నావు? అభిషేకం నేను ఉన్నత స్థానాలకు తీసుకెళ్ళిపోతుంది. అభిషేకం ఆయన శక్తి ఎదుట ఎవడ నిలవగలడు? ఆయన మహిమ ఎదుట ఎవడ నిలవలేడు. ఆమేన్. దేవుని సారథ్యంలో ఉన్నటువంటి మనం అందరం కూడా ఆయన చిత్తాన్ని విరిగినటువంటి వారిగా, ఆయనకు లోబడగలిగినటువంటి వారిగా నేర్చుకోవటం ప్రారంభించాలి. ఆమేన్. హల్లెలూయా. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి మోషేని ఎక్కడ తీసుకెళ్ళాడు అంటే, ఎక్కడ తీసుకెళ్ళాడు? ఏ శత్రువు అయితే శాసనాన్ని పుట్టించాడో, ఏ శత్రువు అయితే 2 సంవత్సరాల లోపల పిల్లలు హతం చేయమని చెప్పాడో, అక్కడికి దేవుడు మోషేని తీసుకెళ్ళాడు. ఆమేన్. మోషే ఎక్కడ పెంచబడ్డాడు? ఫరో కుమార్తెగా పెంచబడ్డాడు. అయితే మోషే ఒప్పుకున్నాడంటవా? కారణం ఎందుకు ఒప్పుకోలేదు? అక్కడ చిన్న మర్మం ఉంటుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద అది ఆమేన్. ఇది మర్మం. ఏ మర్మం అది? అప్పటికి ఆల్మోస్ట్ ఏమైపోయాడు? ఎక్కడ పెంచబడ్డాడు? వీడి తల్లిదండ్రులు లేనివాడు అనుకుంటున్నారు, వంశావళి లేనివాడు అనుకుంటున్నారు వీళ్ళు. అయితే ఈమెమనుకుంది? వీడు నా వారసుడు అనుకుంది. ఈ రాజ్య సార్వభౌమాధికారాన్ని అనుభవించడానికి నాకు వారసుడు అనుకుంది ఫరో కుమార్తె. కానీ దేవుని ఉద్దేశం వేరుగా ఉంది. అప్పటికే మోషేకి తెలిసిపోయింది, నేను ఎవడని, నా దేవుడెవరు, నా ప్రజలెవరు, నా వంశం ఎవరిది అనేటువంటి ఆ వంశవృత్తాన్ని అంతా కూడా తెలుసుకున్నటువంటి వాడు అయిపోయాడు మోషే. ఆమేన్. ఆ రాజ్యంలో ఉన్నాడే కానీ తెలిసిన తల్లి దగ్గరికి వెళ్ళి మాట్లాడలేనటువంటి ఆ బాంధవ్యాలు కలిగిన వాడుగా ఉన్నాడు. తండ్రి ఎవరో తెలుసు, తండ్రి దగ్గరికి వెళ్ళి మాట్లాడలేనటువంటి బాంధవ్యాన్ని కలిగిన వాడుగా ఉన్నాడు. ఆ దేశంలో ఉన్నటువంటి వారందరూ కూడా ఆ కాయ కష్టం చేస్తూ, ఆ మట్టి పిసుకుతూ, ఆ పొలాలు చేస్తూ, ఆ బట్టీలు కడుతూ ఉన్నటువంటి ఆ పరిస్థితులలో, ఇటుకలు చేసేటువంటి పరిస్థితుల్లో మొగ్గిపోతున్నప్పుడు వారి స్వజనులు నా స్వజనులను తెలుసు, కానీ ఏమి చేయలేనటువంటి అసమర్థుడిగా అయిపోయాడు. తల్లి చెప్పుండొచ్చేమో, సాటుగా మాటుగా తల్లికి మోషేకి చెప్పుండొచ్చు, రే మోషే, నీవు నీటి నుండి పుట్టిన వాడవు కాదురా, నువ్వు నా గర్భంలో నుంచి పుట్టిన వాడవురా, నువ్వు మోషే, నువ్వు నీటి నుంచి పుట్టినవాడు కాదు. అందుకనే మోషే పేరుకి అర్థం ఏంటి? నీటి నుండి పుట్టినవాడు అని అర్థం. స్తోత్రం కలుగును గాక. అందుకనే ఫరో కుమార్తె పెట్టిన పేరు అది. స్తోత్రం కలుగును గాక. నీటి నుండి పుట్టినవాడని మోషేకి పేరు. అందుకనే మోషే, నువ్వు నీటి నుండి పుట్టినవాడు కాదు, నువ్వు నా గర్భంలోంచి పుట్టినవాడివి. దేవుని ప్రజల కొరకై, దేవుని యొక్క ప్రజల బానిసత్వాల నుంచి విడిపించడానికి ఏర్పాటు చేయబడినటువంటి నీవు. అందుకనే దేవుడు నేను పెంచలేని స్థానంలో నా చేతులను తీసుకుని వెళ్ళి ఏ శత్రువైతే నేను చంపాలని శాసనం చేశాడో ఆ శాసన గర్భంలో దేవుడు నిన్ను పెట్టాడు. ఆమేన్. మోషేకి తెలిసిపోయింది, నా జనుల కష్టాల నుంచి నేను విడిపించబడాలి. ఇక నాకు సౌఖ్యం వద్దు, సుఖం వద్దు, రాకుమారుడిగా వద్దు. ఏ తీర్మానం చేసుకున్నాడు? రాకుమార్తె యొక్క కుమారుడు అనిపించుకోవటానికి ఒప్పుకోలేదు. ఈ రాజ్యం నీకు ఇస్తా, ఇదిగో ఈ చిన్న సిటీ నీకు ఇస్తానని శాసనాలు చేసినా ఏం చేయబడ్డది? నో, నాకేం కావాలంట? నా ప్రజల కష్టాల నుంచి నేను విడిపించాలి. నా ప్రజలు ఎందుకు ఇలాగా దరిద్రులు అయిపోయారు, నా ప్రజలు ఎందుకు ఇలాగా శాపగ్రస్తులు అయిపోయారు, నా ప్రజల బంధకాల నుంచి తెంచాలి, నా ప్రజల యొక్క విమోచనార్థమై నేను నా ప్రజలని ఉన్నత స్థానంలో తీసుకెళ్ళాలి. నా దేవుడు ఎవరో ఆయన నేను కనుగొనాలని పట్టుదల కలిగినటువంటి వాడుగా మోషే వద్దెళ్ళాడు. ఈరోజు నా పౌరుషం ఎంతమందిలో ఉంది?
ఈ రోజున పిల్లలు పెంచుతున్నావు, సంబరం సంబరం సంబడం, బర్త్డే చేసిన సంబడం, బర్త్డే చేసినటువంటి కోటాలు చేసినటువంటి ఆడంబరం నిజ జీవితంలో ఉండాలి. వాడు దేవుని కొరకు పెంచాలి. వారి తల్లి వైరాగ్యంతో చెప్పింది, నువ్వు నీటి నుంచి పుట్టినవాడు కాదు, ఇదిగో బానిస, ఏ బానిసలమైతే మేము ఉన్నామో మా బానిస గర్భంలోంచి వచ్చిన వాడు కనుక మమ్మల్ని విమోచించడానికి దేవుడు నిన్ను కోరుకున్నటువంటి వ్యక్తివు. నువ్వు మా బంధకములను నువ్వు తెంచాలి. మా శరబంధముల నుండి కన్నీళ్లు కారుతూ ఉన్నటువంటి ఇశ్రాయేలు ప్రజల కన్నీటిని నువ్వు తొడవాలని వారి తల్లి తనకు బోధించినటువంటి బోధన విన్నటువంటి మోషే, తన వంశవృక్షాన్ని తెలుసుకున్నటువంటి మోషే, రాకుమార్తెను అనిపించుకోవటానికి ఇష్టపడినటువంటి వాడు, తన ప్రజల వల్ల నేను కష్టపడాలి, నా ప్రజల బంధకాలను తెంచాలని భారం కలిగినటువంటి మోషే ఈ రోజున సంఘానికి కావాలి. ఈ రోజున సంఘానికి కావాలి. ఎంతమంది సంఘ బాధ్యతల భుజాన్ని వేసుకొని వెళ్తున్నారు. ఓ 10 రూపాయలు ఇస్తే, 20 రూపాయలు ఇస్తే, నేను దేవుని కొరకు కష్టపడి చేశాను, ఇంతవరకు నేను అప్పులైపోయాను, నేను బాధలో ఉన్నానని అనొచ్చా మనం? దేవుని కొరకు నేను అప్పులు చేశాను, మా పిల్లోడు అప్పులోడైపోయాడు, నేను ఇంకా పెట్టలేము, కోడి మాసానికి 200 ఇలేను, 100 కూడా ఇలేను. దౌర్భాగ్యకరమైనటువంటి మనుషులు తయారయ్యారండి. ఇది చి 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 సంఘాన్ని చూసినప్పుడు హర్షించగలిగినటువంటి దైవజనుడిని మనం చూడగలిగితే, నాకేందిలే, నాకు సంబంధం లేదులే, వారు పోతే పోయారులే, నాకు ఒక బ్రాంచ్ ఇచ్చారు, నేను ఇంకొక బ్రాంచ్ చేస్తున్నాను, వీటితో నాకేం పని, ఇది నాకు వస్తుందా పెడుతుందా అనేటువంటి బాధ్యత కలిగినటువంటి దౌర్భాగ్యకరమైనటువంటి పరిచర్యలోకి వెళ్ళిపోతున్నటువంటి వ్యక్తులు కనబడుతున్నాం. విచారం కాదు ఇది. ఎవరికుంది బాధ్యత, ఎవరికుంది భారం, ఎవరికుంది పట్టుదల? సంఘాన్ని కాపాడి సంఘాన్ని నడిపించుకుంటా పాడైపోతున్న నా దేశ ప్రజల కొరకు ఇది ఒక గవినిగా ఉండాలని, పరలోక గవినిగా ఉండాలని ఎంతమందికి ఉంది ఈ భారం? ఎంతమందికి ఉందండి ఈ వేదన? దేవుడికి నువ్వు ఇచ్చే ఏంది? నువ్వు దేవుడికి ఇచ్చే ఏంది? నువ్వు దేవుడే నీకు ఇస్తున్నాడు. నీ ప్రాణం దేవుడిది, నీ ఊపిరి దేవుడిది, నీ రూపం దేవుడిది, నీ ఇల్లు దేవుడిది, నీ భర్త దేవుడిది, నీ పిల్లలు దేవుడిది. నీదంటే ఉందో చెప్పు, ఒకటి చెప్పండి. దమ్ముండగలిగిన వాడు చెప్పాలి. నీ ఆరోగ్యం దేవుడిది. ఈరోజు నీకు దేవుడు కృపిస్తేనే నీ 2 చేతులు పనిచేస్తున్నాయి. దేవుడికి ఇవ్వటానికి చేతులు నీ సౌన్నాసి దరిద్రమా సంగమా. ఈ రోజున ఖర్చు ఎంత? సుమారు 30 ఏళ్ళు పైన ఉంటుంది. కానీ దేవుడికి ఇస్తానికి లెక్కలో, దేవుడికి ఇస్తానికి లెక్కలు వేసుకుంటావు. దరిద్రపం అందా. మోషే లాంటి దైవత్వం కలిగి, మోషే లాంటి పౌరుషం కలిగి తన ప్రజల కొరకు సుఖ సౌఖ్యాలు వదిలేసినటువంటి మోషేలు ఏరి సంఘంలో తన ప్రాణం పోయినా పర్వాలేదని తెగించి వెళ్ళినటువంటి ఎస్తేరులు ఏరి సంఘంలో ఏదో చేస్తున్నాం భక్తి, సన్యాసి భక్తి, దౌర్భాగ్యకరమైన భక్తి, పనికిమాల భక్తి జీవిస్తూ ఊగిసలాటలాడుతుంటాం. అప్పుడప్పుడు కోమలో ఉంటాడు, ఆడు పాడు ఈ ఖర్చు అంతా పెట్టేస్తుంటాడు. ఆడు పోతే ఏదో ఒకటి అయిపోతుంది. కానీ ఆడు చావడు, ఈడు బతకడు, చావడో బతకడు. చచ్చినటువంటి సంఘం అయిపోతా ఉంది. ఆమె స్వార్థం ఏర్పడిపోయింది. సైతాను విత్తేసింది విత్తనాలు. ఆమేన్. నేను నా పిల్లలు, నా కుటుంబం, నేను ఉన్నతమైన స్థానంలో ఉండాలి, దేవుని కొరకు కష్టపడకూడదు, దేవుని కొరకు ఇవ్వకూడదు, దేవుని కొరకు ఏం చేయకూడదు. సైతాన్ని విత్తేసింది విత్తనాలు, ముళ్ళ పొదలు లాంటి విత్తనాలు ఇత్తేసింది. నువ్వు దేవుని రాజ్యానికి వెళ్తావా? దేవుని రాజ్యానికి వెళ్తావా చెప్పు. నీ గుండె మీద వేసుకుని చెప్పుకోవా? అయితే మనం చేస్తున్న భక్తి ఏంటి? అనాకాని భక్తి. స్తోత్రం. పనికిరాని భక్తిలో చేస్తున్నాం, వైరాగ్యం లేనటువంటి భక్తి, దేవుని కొరకు కరిగిపోయేటువంటి భక్తి. అది దేవుని చిత్తాన్ని అనుసరించి దేవుని మనసు వెరిగినటువంటి వారి ప్రజలు ఎంతమంది? సంఘం కొరకు ప్రాణాలు పెట్టేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఆత్మల కొరకు భారం కలిగినటువంటి, ఆ ప్రాణం పెట్టగలిగినటువంటి సేవకులు లేరు ఈ రోజున. స్వార్థపూరితమైనటువంటి జీవితాలు గలుపుతూ నేను దేవుని పని చేస్తానని చెప్తావా? దేవుడు నిన్ను మెచ్చడు. స్తోత్రం కలుగును గాక. దేవుని కొరకు నిలబడాలి. దేవుని కొరకు మనకు సర్వం దేవునికి ఇచ్చేసినటువంటి వారు ఈ రోజున లిటిల్ ఫ్లాక్ చర్చిలో ఉన్నటువంటి దైవజనులు రిజైన్ చేసి వితౌట్ వారుకున్నటువంటి వారు అమ్మగారి నుంచి వచ్చినటువంటి గోల్డ్ బంగారం అంతా కూడా మూటగట్టి అపోస్తులు పాదాల దగ్గర పెట్టేసినటువంటి వారు, చెరసెర ఆస్తులను ఇచ్చేసిన వాళ్ళు ఈ రోజున దేవుని సేవ చేస్తున్నారు. దమ్ము కలిగిన సేవకుల వాళ్ళు, దమ్ముండ మగసిరి కలిగినటువంటి సేవకులు వాళ్ళు. ఆమేన్. ఈ రోజున ఎంతమంది రండి సేవ చేస్తున్నావు, స్వార్థపూరితమైనటువంటి మనసు కలిగినోడా.
నీ మనసుకు తగినట్లుగా నీ విత్తేటువంటి పంట కూడా నువ్వు కోసుకుంటావు. ఆమె నిస్వార్థమైనటువంటి మనసు కలిగి, నిస్వార్థమైనటువంటి సేవ కలిగి, భారం కలిగినటువంటి వారు ఈ రోజున దేవుని ఉంటే దేవుడు నిన్ను ఆశీర్వదించి ఎవరిని ఆశీర్వదిస్తాడండి? యథార్థవంతులను బలపరచుడికి యెహోవాకు దృష్టి లోకమంతా సంచారిస్తుంది, లోకమంతా సంచారిస్తుంది. ఈ రోజున పిల్లలను కన్నావు. ఎందుకు పిల్లలు పెంచాలి? నీ ప్రజల కొరకు పాప బంధకాలలో ఉన్నటువంటి వారిని విడిపించడానికి పెంచాలి, ఆత్మీయతలో పెంచాలి, ప్రార్థనలో పెంచాలి, విశ్వాసంలో పెంచాలి, భక్తిలో పెంచాలి, దేవుని కొరకు పెంచాలి. పెంచగలిగిన తల్లులు ఎవరు చెప్పాలి? నీ భక్తే అనాకాన భక్తి అయితే ఆడనే పెంచుతావు. స్తోత్రం. ఏరాబాయ్, నీ భక్తే అనాకాన భక్తి, పొట్టు భక్తి, అంటే ఎగిరిపోయే భక్తి నీ భక్తిలో పెంచి వాడిని ఏం పెంచుతావు? వీధి రవిడిగా చేస్తావా? ఏదో పనికిమాలినోడిగా చేస్తావా? పనికిమాలినటువంటి బిడ్డగా మారుస్తావా? ఎవరు ప్రభు కొరకు నిలబడగలిగేవారు ఎవరు? అడవులైనా లోయాలైనా ప్రభు వెంట నేను వెళ్ళేదను. అడవులైనా లోయలైనా చీకటి ఖండాన్ని మార్చిన దైవజనులు, ప్రాణాలను త్యాగం చేసినటువంటి దైవజనులు, చీకటి ఖండములు నరమాంస భక్షుల మధ్య అంతమైపోయినటువంటి వారి ప్రాణ త్యాగమే ఈ రోజున మనం అనుభవిస్తున్నాం. ఎవరు ప్రభు కొరకు నిలబడగలిగిన వారు, ప్రభు కొరకు కొత్త సాక్షులైపోయే వారు ఎంతమంది ఉన్నారు? ప్రభు కొరకు సమస్తాన్ని వదిలేసి ప్రభు కొరకు నడవగలిగిన వారు ఎంతమంది మగసిరి కలిగిన వాళ్ళు ఉన్నారు? మోషే ఇదే చేశాడు. ఈ రోజున డబ్బు వెంట పరిగెడుతున్నావు, ధనం వెంట పరిగెడుతున్నావు, నీ పిల్లల సౌఖ్యం కొరకు పరిగెడుతున్నావు. మోషే అలాను ఆడు అనుకున్నట్లయితే యూదులందరినీ రక్షించగలిగేవాడా? అన్య రాజు చేతిలో ఉన్నతమైనటువంటి స్థానం కలిగినటువంటి దేవుడని పొగడించుకోగలిగినటువంటి వాడు ఉండేవాడా? 40 సంవత్సరములు తన ప్రజల కష్టం కొరకు 80 సంవత్సరములు తరబిదునిచ్చాడు. 80 సంవత్సరములు తరబిదునిచ్చాడు మోషేకి. ఇలాంటి భారమైనటువంటి వ్యక్తులు వేరి ఎక్కడున్నారు? భూతద్దాల్లో పెట్టి వెతికినా కనబడట్లేదు. మొదట ఉన్న ప్రారంభం, మొదట ఉన్నటువంటి ఆసక్తి, మొదట ఉన్నటువంటి భక్తి, మొదట ఉన్నటువంటి ఆ ఆత్మీయత, మొదట ఉన్నటువంటి నడిపింపు, మొదట ఉన్నటువంటి సమర్పణ, మొదట ఉన్నటువంటి ప్రతిష్ట ఏమయ్యాయి? అమ్మేసుకున్నావు నువ్వు. చెత్త చెదరమంతా బోధలని విని అమ్మేసుకున్నావు నువ్వు. సచ్చు దద్దమ్మ. సేవా పరిచర్య అంటే ఏమనుకున్నావు? మహిమకరమైన సంఘాన్ని, ఆయన శరీరాన్ని నీ చేతులకు అప్పగించేశాడు. మనకి సంఘంలో ఎంతమంది పనిచేస్తున్నారు? ఒకడి మీద ఒకడు షాకులు చెప్పుకుంటా, ఒకడి మీద ఒకడు సొల్లు కబుర్లు చెప్పుకుంటా, పెత్తనాలు, బుడబొక్కల పెత్తనాలు, ఇవి పనికిరాని పెత్తనాలు. వీటి కొరకు పాకులాడుతూ నోరు వెచ్చలవిడిగా ఎవరిని ఎట్లా మాట్లాడాలో కూడా తెలియట్లేదు కొంతమందికి. టంగ్స్ స్లిప్లు. వీళ్ళు ఆత్మీయులే, వీళ్ళు పరిశుద్ధులే, వీడు దేవుని కుమారుడే, వీడంటే ఎలాగుంటుంది అనేటువంటిది లేదు. మూఢత్వం. ఎక్కడ నేర్చుకున్నావురా నీకు బుద్ధి? పాడు కథ, పాడు నడిపింపు ఎవడు నేర్పించాడో? ఏ బోధ విన్నావు? తప్పుడు బోధలు, దెయ్యాల బోధలు విని ఆత్మ సంబంధంగా చల్లారిపోయి సావలేక బతుకులేక చస్తున్నటువంటి బోధకులుగా తయారవుతున్నారు. ఆమేన్. వైరాగ్యంలో మండు. ప్రభు నిన్ను పిలిచింది నుప్పు కనమల కనకనలాడాలని, నీ ప్రజలు, నీ స్వజాతిని రక్షించడానికే దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడు. నువ్వు అసమర్థుడు కాదు, అనామకుడు కాదు. నువ్వు దేవుడు ఏదో నేను ఆ పని చేసుకుని ఈ పని చేసుకుని బతుకుతున్నట్టున్నావు. ఏమే, నీకు పూట కూడి పెట్టాడా దేవుడు? నా దేవుడు, నేను ఆరాధిస్తున్న దేవుడు. దేవుని కొరకు వదిలేసిన వారు ఎంతమంది ఉన్నారు? దేవుని కొరకు ఆస్తులు అమ్మిన వాళ్ళు ఎవరున్నారు? స్వార్థం ఏర్పడిపోయింది. అందుకని సంఘం చల్లబడిపోతుంది. స్తోత్రం. సంఘంలో సాతాను తాండవిస్తా ఉన్నాడు. స్తోత్రం. నీ పిల్లలని ఎలా పెంచాలి? దేవుని కొరకు పెంచాలి. బాలుడిగా ఉన్నప్పుడు వాక్యంతో పెంచాలి. నీతో పాటు నీ పిల్లలేరు. ఏమో నీ కొడుకులు పెద్ద ఎంబీబీఎస్ చదవట్లేరుగా. రే పాస్టర్ గారు వస్తున్నారా ఒంగోలు నుంచి, రానా నా వెళ్దాంరా అని నీతో తీసుకురావాలిగా. వాళ్ళు పెద్ద ఎంబీబీఎస్ చదువున్నట్లుగా టీచర్ గారు ఊరుకోడు సార్. మరి దేవుడు ఊరుకుంటాడా? పెంచి పెద్ద చేసి ఆయన స్వరూపంలోని పెంచి ఈ భూమినిచ్చి, ఆకాశంనిచ్చి, గాలినిచ్చి, నీ వెలుతురునిచ్చి నేను పోషించడానికి దాదిలను పెట్టి నేను పెంచుతుంటే దేవుడు ఊరుకుంటాడా? దేవుడు సొమ్ము తింటా? నీ ప్రాణం ఎవరిది? మీ అబ్బిచ్చాడా? మా అబ్బిచ్చాడా? ఇది
దేవుడి కష్టాన్ని అనుభవిస్తూ దేవుని ఆశీర్వాదాలు పొందుతూ దేవుని దగ్గరకు రావడానికి మనసు లేకపోతే ఏం చేస్తావు? నువ్వు అనుభవిస్తున్నట్టు ఉండి ఊపిరి దేవుడిచ్చిందే, నువ్వు అనుభవిస్తున్న ఈ సౌందర్యము, ఈ ఈ ఈ బలము దేవుడిచ్చిందే. ఈ 4 చేతులు పనిచేస్తున్నాయి, 7 పనిచేస్తున్నాయంటే, నోట్లోకి 4 ఏళ్ళు వెళ్తున్నాయంటే దేవుడు పెట్టినటువంటి భిక్ష కాదా? అన్నీ దేవుడిస్తున్నాయి. మరి దేవునికి ఏంటిరా బాబు ఇలాగైపోతున్నారు? హృదయ వేదన, బాధ, పరిస్థితులు ఎలా ఉండాలి? దేవుని కొరకు బ్రతకటానికి ఒక తీర్మానం ఉందా? ఆ మొదట ఉన్న ఏకాంతర ప్రార్థనలు ఉన్నాయా? మొదట ఉన్నటువంటి ప్రార్థన ప్రేమలు ఉన్నాయా? చల్లారిపోయి చచ్చిపోయారు. ఆమె కాపర్ లేకపోతే ఎవరినో ఒకటి పంపిస్తున్నానుగా, అది చెప్పేది నచ్చదు నీకు. చిలక పలుకులు కావాలి, నీకు చిలక పలుకులు కావాలి. ఈ రోజు నుంచి సంఘ పెద్దలు ఎవరైనా సరే ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళకి, విశ్వాసాలకి ప్రే చేయొద్దు. ఎవరికి ప్రే చేయటానికే లేదు. అక్కడి నుంచి ఎవరినైతే పంపిస్తున్నారో వాళ్ళే ప్రార్థన చేస్తారు. మీకు కొన్ని దెయ్యాలు దొరుకుతున్నాయి, స్తోత్రం కలుగును గాక. అందుకని మీకు ఎందుకు ఆ బాధ్యత? ఎక్కడి నుంచైతే వస్తారో వాళ్ళే ప్రే చేస్తారు. మీకు ఏదైనా అవసరం ఉంటే నేను ఎవరి దగ్గరికి వెళ్ళమంటానో వాళ్ళ దగ్గరికి వెళ్ళి ప్రే చేయండి. అంతేగాని ఏ విధమైనటువంటి రూల్స్ అండ్ ఫాలో చేయడానికి లేదు. ఇంకా స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఏ విశ్వాసుల వారి దగ్గరికి వెళ్ళొద్దు, ప్రే చేయమని. ఒకవేళ అక్కడి నుంచి వస్తున్నటువంటి వ్యక్తి వాక్యము, అలాగే వారు చూపేటువంటి ప్రేమ, దేవుని ప్రేమ మీద లేకపోతే చెప్పండి, ఆపేస్తాను. ఎవరిని అక్కడి నుంచి పంపను, వేరే కొన్ని ఇంకోళ్ళు పంపుతాను ఉంటాను. రెండోది, సంఘంలో మీరు ఎవరైనా సేవకులకి ఏదైనా వచ్చినటువంటి వాళ్ళకి ఆహారం వండవలసినటువంటి పనే లేదు. మా కొరకు ఏ విధమైన మాంసాలు వండనవసరం పని లేదు. సాధ్యమైతే అక్కడి నుంచే క్యారేజ్ పట్టుకుని వస్తాం, స్తోత్రం కలుగును గాక. అర్థమైందా? మా కొరకు ఏ విధమైనటువంటి రిస్క్ తీసుకోవద్దు. మీ దేవుని కంటే ఎక్కువ సుఖానుభవం పొందడానికి మేము అర్హులం కాదు. మీరు గంజి తాగితే గంజి తాగుతాం, పచ్చడి అయితే పచ్చడి తింటాం. నాకు ఇది కావాలి, అది కావాలి. నేను ఏది కూడా రుచికరమే ఏది నేను కోరలేదు, స్తోత్రం కలుగునుగా. అందుకు నేను మీరే సాక్ష్యం. మీరు పెట్టినటువంటి నా పిడికుల ముద్దలు తిని వెళ్ళిపోతాం. ఒకవేళ నేను ఎవరిని పంపినా సరే మీరు రిస్క్ అనుకుంటే వాళ్ళకి నేను చెప్తాను, బాబు వెళ్ళేటప్పుడు నాయన క్యారేజ్ పట్టుకుపోరా అని చెప్తాను. కాబట్టి పరిచర్య చేసే వాళ్ళని ఎవరికి కూడా ఇబ్బంది పెట్టినా చాలా నేను కష్టతరంగా ఉంటుంది. వీళ్ళే కాదు, నేను పంపినవాడు కాదు, ఇక్కడ ఉన్న పరిచారకులను కూడా వాళ్ళ మాట వినేటువంటి దాఖలా లేదు. సంఘం ఈ రోజున ఇష్టానుసారమైనటువంటి రాజకీయాలు, గ్రూప్ రాజకీయాలు ఎక్కువైపోయినాయి సంఘంలో. జాగ్రత్త సుమా, సంఘం దేవుంది, నాది కాదు. ఇది గుర్తుపెట్టుకోవాలి. వాక్యం దేవుడిది. 2 మాటలు 10 మాటలు చెప్తే ఒక్క మాట కూడా తీసుకోలేకపోతున్నావంటే నీ అసమర్థతను బట్టి ఏమనాలి? కాబట్టి నేను చెప్తా ఉన్నాను, ఈ మాట రానటువంటి సిస్టర్స్కి, ఆ బ్రదర్స్ కూడా మీరు చెప్పండి, స్తోత్రం కలుగును గాక. అపోస్తల పరిచర్య చాలా కఠినంగా ఉంటుంది. ఇదేదో మామూలుగా డబ్బులు కమ్ముపోయేటటువంటి సంఘం కాదు. ఇది విశ్వాసం మీద కట్టబడే సంఘం. ఇది విశ్వాసం మీద ఆధారపడేటువంటి పరిచర్య. ఇది ఈ పరిచర్యలో నిలబడగలిగిన వాడు రేపు రానున్నటువంటి రారాజు యొక్క రాజ్యంలో వాళ్ళు ఉంటారు. నేను గర్వంగా చెప్తున్నాను. ఆమేన్. ఇది కుల్లి రాజకీయాలతో, స్వార్థంతో చెప్పేటువంటి బోధ కాదు. ఇది ప్రభు నుంచి వచ్చినటువంటి అభిషేకంతో కూడినటువంటి ప్రసంగాలు మేము చేస్తున్నాం. డబ్బులకి వంగిపోయి, రాజీ పడిపోయి, అలాగే నడితే నేను ఇప్పుడు అమ్ముడుపోయి జీతాలకి వెళ్ళిపోయేటువంటి సేవకుని ఇవ్వండి. చచ్చిపోయినా సరే, ప్రాణం పోయినా సరే, ఇలాంటి సన్నాసి యొక్క సంఘాలలో డబ్బుల కొరకు ఆశపడేటువంటి పరిచయం చేయట్లేదు. చాలామంది చెప్తున్నారు, వచ్చినటువంటి కానుకంత ఆయన బట్టుకుపోతున్నాడు, ఇక్కడ పరిచయం ఎలా చేస్తారు? రూపాయి కూడా దాకను, ఇక్కడి నుంచి రూపాయి బిల్ల కూడా దాకను. మీరు ఇచ్చినటువంటివన్నీ కూడా ఇక్కడే పెట్టి వెళ్ళిపోతాను. మీరు పరిచయం నడిపించగలిగితే నడిపించండి. ఈ విషయంలో ఏ విధమైనటువంటి విధానం లేదు. ఆమేన్. మీలో స్వార్థం ఏర్పడ్డది కనుక నేను చెప్తున్నాను. సంఘం దేవుడిది కనుక అప్పగించాడు కాబట్టి నేను సగౌరవంగా, నేను కష్టపడినా సరే ఈ సంఘాన్ని ముందుకు తీసుకెళ్తాను. ఇష్టమైనడు ఉంటాడు, కష్టమైనడు పోతాడు. స్తోత్రం కలుగును గాక. ఏకేమేన్. నువ్వు రావాలని బతిలాడే ప్రసక్తే లేదు. స్తోత్రం కలుగును గాక. వైరాగ్యం కలిగినోడు, రోషం కలిగినోడు, ప్రభు చిత్తాన్ని విరిగినవాడు, ప్రభు కొరకు బ్రతకాల్సినటువంటి వాడు ఎవడైతే ఉంటాడో సంఘంలో నిలబడి ఉంటాడు. ఆమేన్. పోయినడు పోతాడా? ఆమేన్. స్తోత్రం కలుగును గాక. ఎవరికి దండాదశకాలు పెట్టేది పాస్టర్ గారు కాదు. నువ్వు రా బాబు, నువ్వు లేకపోతే ఇక్కడ కుదరదు, నువ్వు లేపడ కుదరదు. పస్తులతో వెళ్తాను. వచ్చిన ఒక ఆత్మకైనా 2 ఆత్మకైనా సరే
ఈ ఇప్పుడు చేసిన ప్రసంగమే 2 ఆత్మలున్న అదే ప్రసంగం చేస్తాను, 10 ఆత్మలున్న అదే ప్రసంగం చేస్తాను. అసలు ఎవరు లేనప్పుడే 2.5 సంవత్సరం ఉట్టి దేవుని ఆ ఒక ఇంటిలోనే 2.5 సంవత్సరం ప్రసంగం చేశా. మనుషులు కూసి ఎగిరెగిరి దంచడం, మనుషులు లేకపోతే చదువులు పడేటువంటి సేవా పరిచర్య వాక్యం కాదు మాది. ఆమేన్. ఖచ్చితంగా దేవుని మందిరమును దేవుని సంఘంలో ఉన్న విశ్వాసులందరికీ కూడా పకడ్బందీటువంటి ఉపదేశమే వెళ్తుంది. కాబట్టి దేవుని నామంలో ఈ రోజున బాడీ చేసుకుంటున్నటువంటి పాపిష్ను కూడా చెప్తున్నాను, దేవుని కొరకు పెంచో. మోషేని ఎలాగైతే ఆత్మీయంగా తన తల్లి ఉపదేశం ఎక్కడిచ్చింది ఉపదేశం తెలుసా? ఎక్కడిచ్చింది తెలుసా? తన పుట్టుకతో తెలీదు. మోషే అనుకుంటున్నాడు నేను ఐగుప్తుడిని అనుకుంటున్నాడు. కాదురా, నువ్వు ఐగుప్తుడు కాదు. ఏ బానిసలని నువ్వు చూస్తున్నావో ఆ బానిస కడుపులో పుట్టినటువంటి వ్యక్తివని చెప్పింది తల్లి. ఆ మాట ప్రభావితం చేసింది మోషేని. ఆమేన్. ఆ మాట ప్రభావం చేసింది మోషేని. నేను ఇంతవరకు పెత్తనం చేసింది నా ప్రజల కారక, నా ప్రజల మీద పాప బంధకాల నుంచి విడిపించబడాలని, పాపపు యొక్క ఉరులో నుంచి నేను తప్పించబడాలని, నా ప్రజల శంకలను తెంచాలని, నా ప్రజల బానిసత్వంలో ఉన్న వారిని విమోచించాలని. హల్లెలూయా. ఇటు చూడండి, అటేం పని మీకు? ఇటు చూడండి. వాక్యం చెప్పేటట్టు ఏం తెమ్మని మీకు? మనుషులు తెమ్మని. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. చేతులు కూడా లేవా? జగడాలు ఆడితే మాత్రం వస్తాయి. నీలకొండల కాడ, పొలాల్లో వీటిలో మాత్రం పెద్ద పెద్ద చేతులు వస్తాయి. హల్లెలూయా చెప్పడానికి చేతులు రావు. హల్లెలూయా అంటే ఏంటి? దేవునిని స్తుతించుట. బయట ఎవరో ఉండారు భక్తులు, బయట తిరుగుతున్నాడు. ఆ పిల్లగల తండ్రే పోయి మారు మనుషులేదు ఆడికి. ఆడు ఎక్కడున్నాడు? ఇప్పుడే వచ్చేలేడు అనుకుంటా, స్పెషల్ ఆఫీసర్ ఆడు. రే భాష, రే రా, ఇటు రా, దేవుని మందిలోకి రా. బయట తిరుగుతున్నారు అక్కలు. ఆటోలో కూర్చున్నది ఎవరాళ్ళు? ఇంకవలేదు అవి కుమ్మరోళ్ళు గుడ్డిపోయా? ఏ తల్లి అది? ఎక్కడ తల్లి? నువ్వు తల్లివే? తలకాయిందో నీకు? బయటికి ఎందుకు వెళ్ళింది? వాక్యం ఎవరికి చెబుతున్నాను నేను? సావుకలంటే ఆశామాషకు ఉందా మీకు? ఇప్పుడు చెప్పే వాక్యం ఎవరికమ్మా? ఎందుకు వచ్చాను ఇవాళ నేను ఇక్కడికి? ఏరా బాయ్, ఎందుకు వచ్చాను ఇక్కడికి నేను? వాళ్ళ కోసం కదా. వాళ్ళు ఏరీలు ఏరా భాష ఇంద్రమ్మా బట్టి కాడుందా? నేను ఎవరికి చెప్పాలరా వాక్యము? నువ్వేడికి నువ్వురా, ఆ వత్తదిలా మళ్ళీ ఎందుకు? నువ్వు కూర్చో, ఆ వత్తదిలేరా. ఇంటివారు వాక్యం కొరకు వినాలి. మీరు చెప్తుంది మీ ఇంటి కొరకు, నీ బిడ్డ కొరకు నేను చెప్తుంటే బట్టిగాడికి ఎందుకు పోయింది? భయం లేదు మీకు? భయం లేదు. రైతు మెత్తన ఏదంటే గుర్రం అంట 3 కాళ్ళ మీద నడిచిందంట, టుక్కు అంట. రైతు సరిగ్గా ఉండి చేస్తే ఒక్కోడికి ఉందే కొరడా దెబ్బలు పెట్టి పేలవటమే. వాక్యం మీ కొరకు చెప్తున్నాను. మీరు ఆశీర్వదించబడాలి, పాపేలా దీవించబడాలి, పిల్లల్ని ఎలా పెంచాలి. ఈయనేం చెప్తుంటే బట్టి కాడికి ఎందుకు పోయింది? వెళ్ళేటప్పుడైనా సర్దుకొని రావద్దా? డ్రెస్ మార్చడానికి 2-3 ఫోటోలకు కావాల్సినటువంటి డ్రెస్ తెత్తానికి వెళ్ళిందే. ఎందుకు వెళ్ళిందిరా భాష? నువ్వు ఇప్పుడు దాకా ఏం చేస్తున్నావురా? అయ్యమ్మా కేక్ కోసం ఉన్నా, ఎవడు లేడు ఇంకా? అంత గుంపు ఉందిగా, వండి పెడితే తపేలాలు తినే గుంపు. ఒక గుంపు కూడా సహాయం చేయట్లే నీకు?
యేసు రక్తం జయం. దేవుని నామంలో మోషే ఎక్కడికి వెళ్ళిపోయాడు తెలుసా? ఇశ్రాయేలు ప్రజల కొరకు ఎన్ని సంవత్సరాలు దేవుడు తరబీదు ఇచ్చాడు? 80 సంవత్సరాలు. 40 సంవత్సరాలు ఎక్కడికి వెళ్ళాడు? ఎక్కడ పెంచాడు? అప్పుడు ఏం చేశాడు మోషే? సకల విద్యా ప్రావీణ్యత నేర్పాడు దేవుడు. మోషే ఎవరు తెలుసా? మోషే ఎవరు తెలుసా? సకల విద్యా ప్రావీణుడు. అన్నీ మోషే ధర్మశాస్త్రాన్ని రాయటానికి, అనేక గ్రంథాలు రాయటానికి దోహదపడ్డది. ఎందుకు? ఎక్కడ నేర్పాడు విద్య? సకల విద్య. కర్రతో ఫైట్ చేయగలవాడు, ఈటుతో ఫైట్ చేయగలవాడు, గుర్రాల మీద ఫైట్ చేయగలవాడు, గాడిదల మీద ఫైట్ చేయగలవాడు, కుస్తీ ఫైట్ చేయగలిగిన వాడు, అలాగే బాణాలు స్పందించగలిగిన వాడు, అలాగే విద్యారంగంలో ఉన్నతమైనటువంటి ప్రామాణికలతో పెంచబడినటువంటి నైపుణ్యం కలిగినటువంటి వాడిగా పెంచి 40 సంవత్సరాలు దేవుడు ఎక్కడ పెంచాడు? ఫరో దగ్గర, ఫరో కుమార్తె దగ్గర పెంచాడు. ఫరో రాజ్యంలో పెంచాడు. ఏ శత్రు శాసనాలు పుట్టించాడో ఆ శాసనాల దగ్గర పెంచాడు. ఆమేన్. అక్కడి నుంచి ఎక్కడ తీసుకెళ్ళాడు? అక్కడి నుంచి మిద్యాని ప్రాంతంలో మోషే తన చరిత్ర తెలుసుకున్నటువంటి వాడై తన ప్రజల కన్నీళ్లను తొడవటానికి, తన ప్రజల యొక్క బంధకాలు తొడవటానికి ఎక్కడ తీసుకెళ్ళాడు? మిద్యాని ప్రాంతంలో, ఆ లోయలలో, కొండలలో 40 సంవత్సరంలో గొర్రెలు మేపిపించాడు దేవుడు. కష్టమేంటో, శ్రమేంటో, ప్రజలు పడుతున్న బాధ ఏంటో ఎవరు తెలుసుకోవాలి? దైవజనుడు నేర్చుకోవాలి. ముందు ఆకలి ఉండటం నేర్చుకోవాలి, పస్తులు ఉండటం నేర్చుకోవాలి, ఉపవాసం ఉండటం నేర్చుకోవాలి, కన్నీటితో ప్రార్థన నేర్చుకోవాలి, ప్రజల కొరకు మొదటి జామనం లేచి ప్రార్థించి మొరపెట్టడం నేర్చుకోవాలి. సకల విద్యా ప్రావీణ్యత కలిగినటువంటి, నైపుణ్యత కలిగిన వాడుగా ఎండలో ఎండుతూ, వానలో తడుస్తూ, చలిలో వణుకుతూ ఉండాలి దైవజనుడు అంటే. అమ్మాన్. ఇది దైవజనుడి యొక్క పాత్ర. సౌఖ్య సుఖాలు కుదరవు నీకు. నేను పైన తీసుకెళ్ళి పైన పెట్టరు. నేను అన్నిటిలో మండాలి, వాడాలి, తడవాలి, బాధ అనుభవించాలి. ఆ బాధలలో, ఆ వాతావరణంలో పడేటువంటి శ్రమలన్నీ నువ్వు నేర్చుకొని సంఘాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. ఆషామాషిగా అప్పగించబడదు. ఇంతవరకు ప్రతిష్ట లేదు, ఇంతవరకు సమర్పణ లేదు, ఇంతవరకు కష్టపడుతుంది ఏంటిరా అంటే, నా పిల్లడి కోసం, నా పిల్లల కోసం, నా భార్య కోసం, నా అప్పుల కోసం, సమస్యల కోసమే పడుతున్నావు. ఏదో ఉడతా దేవుని సేవ చేస్తున్నావు. రా, వదిలేసి మొత్తం రా. దేవుని కొరకు నిలబడు, దేవుని కొరకు బ్రతికో, దేవుని కొరకు జీవించో. దేవుడు నిన్ను పోషిస్తాడు. ఈ స్థాయి కంటే ఉన్నతమైనటువంటి స్థానాన్ని దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. ఆమేన్. నేనే ఉదాహరణ. దేవుడు వైరాగ్యంతో సంపూర్ణమైనటువంటి ఆత్మ సమర్పణలో కలిగి మీ పిల్లలని దేవునిలో పెంచండి. ముందు మీరు నేర్చుకోండి. మీకే బతుకులేదు, మీ బతుకులే తెరవలేదు. ఏదో కేక్ కట్ చేస్తే వచ్చే ఆశీర్వాదం ఏమి లేదు బిడ్డ. దేవుని మాట వినుట శ్రేష్టము. ఆయన మాట విని, ఆయన మాట ప్రకారం బ్రతికో. దేవుడు నిన్ను ఒక ఉన్నత స్థానములో రాబోయే దినాలలో నీ పిల్లలని నువ్వు చూడబోతున్నావు. నీ పిల్లల కష్టాన్ని నువ్వు అనుభవిస్తావు. నీ పిల్లల సంపాదనతో ఆనందిస్తావు. 10 మందికి చెబుతావు, అదిగో వాడు నా కొడుకు, వాడు గోల్డ్ మెడలిస్ట్ అని చెప్పాలి. ఆమేన్. వాడు నా కొడుకు ఆఫీసర్ అని చెప్పాలి. అది ఎవరు చేయగలరంటే నీ తెలివి కాదు, నీ కష్టార్జితం కాదు, దేవుని ఆశీర్వాదం ఉండాలి. దేవుని ఆశీర్వాదము ఐశ్వర్యాన్ని ఇస్తుంది. ఆమేన్. కాబట్టి దేవునిలో పెంచడం అంటే ఆషామాష కాదు. ముందు నువ్వు నడవాలి. నువ్వు నడుచు, అప్పుడు నీ బాటలో నడుస్తారు. నువ్వు మోకరించు, నీ పిల్లలు మోకరిస్తారు. నీ పిల్లలకి క్రమాన్ని నేర్పు. నువ్వు నేర్చుకో క్రమం, ఆ తర్వాత నీ పిల్లలు నడుస్తారు. నువ్వు నడిచిన బాట, నువ్వేది విత్తుతావు, నువ్వు తిరుగుబాటు చేస్తున్నావు కదా, ఆ తిరుగుబాట నీ పిల్లలు చేస్తారు. నువ్వు తల్లిదండ్రుల మీద తిరుగుబాటు చేస్తున్నావు, సంఘం మీద తిరుగుబాటు చేస్తున్నావు, దైవజనుడి మీద తిరుగుబాటు చేస్తున్నావు, సేమ్ అదే నీకు తాతకు వచ్చిన బొచ్చే తరతరాలు. అర్థమైందా? ఏమర్థమైంది? ఏంది అర్థం చూస్తున్నాడు? సీరియస్గా చూస్తున్నారు ఏంది? శాతపడి కానీ చేస్తారు ఏంది? ఏందమ్మా సీరియస్గా చూస్తున్నావు ఏంది? నువ్వుతో వినండి వాక్యం. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి నువ్వేం చేయాలి? ఇప్పుడు నువ్వు నడవాలి. పిల్లోడి కాడికి అర్థం కదా, నేను చెప్పినా ఏం అర్థం కాదు. ఆ పాపక నేను ఏం అర్థం అవుతుంది? అది పసిపిల్ల, దానికి ఏం అర్థం కాదు. నేర్చుకోవాల్సింది ఎవరంటే తల్లిదండ్రులు నేర్చుకోవాలి. చిన్నప్పుడు ప్రియులరా, నేను చాలాసార్లు చెప్పాను మీకు,
పాశ్రమ గారికి అప్పుడు బాగు దీనస్థితి, కనీసం ఒక ట్యాబ్లెట్ వేసుకోవడానికి కూడా డబ్బులు ఉండేవి కదా మాకు. పాశ్రమ గారు తలనొప్పి వచ్చి అలా కూర్చుంటే అది అక్కడ ఉన్నాడు అనమాట. వాడు వెళ్ళి ముందుకు ఎక్కడ తీసుకొచ్చాడు తెలుసా? జెండు బాం తీసుకొచ్చి వాళ్ళ అమ్మకు పూసేవాడు. అంటే బాధ, సమస్య, పిల్లలు నీ బాధను అర్థం చేసుకునేటట్లుగా పెంచాలి. ఆమేన్. చిన్నతనములోనే నీ కష్టం ఏంటి, నీ బాధ ఏంటి, మమ్మీ ఏంటి, డాడీ ఏంటి అనేటువంటిది ఎప్పుడు చూస్తారంటే నీ మాటలు, నీ ప్రవర్తన, నీ 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 నడవడిక, నీ ప్రార్థనా జీవితం, నీ మోకరించే జీవితము, నువ్వు దేవుని కొరకు పరిగెట్టేటువంటి జీవితాన్ని ఎవరు చూస్తారంటే పిల్లలు చూస్తారు. ఆ పసిపిల్లలలో సువర్ణ అక్షరాలుగా లిఖించబడిపోతాయి. ఆమె ఇంకా వినండి, తలిగిపోవో ఇంకంతే. ఒకవేళ యవనస్తుడిపై చెడు మార్గంలో నడిచి చెడు జీవితంలో జీవించినా సరే ఆ అక్షరాలను పట్టుకుంటే ఒక రోజున అవి శాఖోపశాఖలుగా విస్తరించి ఫలాలు తెచ్చేటువంటి దేవుని జీవపు మన్నా కలిగిన వాక్యం ఇది. ఈ వాక్యమునకు సావు లేదు. ఈ వాక్యము అగ్ని ఉన్నది. ఈ వాక్యము ఓ ఓ ఓ దేవుని యొక్క నామములో ప్రేమ అనేటువంటి విత్తనం ఇది. వాక్యం ఏంటి? విత్తనం 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 జల్లేడంట. ఆమేన్. జల్లిన తర్వాత ఎక్కడ పడ్డాయి? కొన్ని రాత్రి నెల పడ్డాయి, ముళ్ళ పొదల్లో పడ్డాయి, గచ్చ పొదల్లో పడ్డాయి, త్రోవ పక్కన పడ్డాయి. కొన్ని ఎక్కడ పడ్డాయి? అది ఆ విత్తనమే నీ కొడుకుని, నీ కుమార్తెని పరిపూర్ణంగా చేసి దేవుని రాజ్య వారసులు అవడానికి, ఈ భూమి మీద ఉన్నతమైనటువంటి పేరు ప్రఖ్యాతలు సంపాదించడానికి దేవుడు అవకాశం ఇవ్వబోతున్నాడు. మరి అలా పెంచగలవా? మోషే 120 సంవత్సరాలు బ్రతికి దేవుని సారథ్యములో దేవుడు పిలుపుని అందుకుని వెళ్ళిపోయాడు. ఆమేన్. అలాగే నీ పిల్లలను కూడా, మనం కూడా దేవుని ఉపదేశ క్రమంలో బ్రతుకుతూ సాగి వెళ్ళండి. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్. కళ్ళు మూసుకుందాం.